రాహుకేతు ఏతే గ్రహాణాం సక్రార్కసిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. ఈరోజు మన జ్యోతిర్వాణి కార్యక్రమానికి సృష్టికర్త అయినటువంటి డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారి పుట్టినరోజు కూడా. అందువల్ల ఒక రకంగా జ్యోతిర్వాణికి ఇది గురు పూర్ణిమ. అందువల్ల మనందరి తరఫున వారికి శుభాకాంక్షలు, యథాయోగ్య శుభాశీర్వచనాలు, శుభాకాంక్షలు, నమస్కారాలు మనం తెలియజేసుకుందాం. వారు ఇప్పుడు వేరే ఒక గ్రామాంతరం వెళ్ళి వస్తూ ఉంటారు. తర్వాత మనం మళ్ళీ కార్యక్రమంలో చివరిగా మరొకసారి గురువు గారికి ప్రత్యక్షంగా అందరం చెప్పుదాం. ఈలోగా మనం మన కార్యక్రమాన్ని ఆరంభించుకోవడం మొదలు పెడదాం. ఈ వారం అక్కడ అంతరిక్షంలో సౌర మండలంలో గ్రహస్థితిని గమనిస్తే వృషభ రాశిలో మనకి గురువు, మంగళుడైనటువంటి కుజుడు ఒకే రాశిలో ఇప్పుడు ఒకే నక్షత్రంలో సంచరిస్తున్నట్టుగా మనకి నిరయన విధానంలో కనపడుతున్నారు. ఈ విషయంగా ఇద్దరు ఔటర్ ప్లానెట్స్ అంటే బాహిర గ్రహాలు, అతి శక్తివంతులు. భూమికి దగ్గరగా ఉన్న కుజుడు, ఆ కుజుడికి అవతల ఉన్నటువంటి గురువు, ఆ ఇరువురి కక్షల్లో తమ పయనిస్తూ తమ సంచరిస్తూ భూమి నుంచి చూస్తున్నప్పుడు మాత్రం ఒకే చోటికి వచ్చినట్టుగా కనపడుతున్నారు. ఆ కారణంగా మన మీద వారి నుండి వెలువడుతున్న కాంతి పుంజం ప్రభావితం చేస్తుంది మనల్ని. ఆ క్రమంలో భాగంగా మనం జ్యోతిషంలో ఏ రెండు శక్తులు లేదా గ్రహ శక్తులు లేదా జ్యోతిష్సులు కలిసినా యోగం అంటాం. కాబట్టి దీన్ని గురు మంగళ యోగం అని కూడా అంటాం. ఇది సాధారణంగా యోగాలను నిర్వచిస్తూ చెప్తున్నటువంటి పాఠాలలో ప్రత్యేకమైన యోగంగా ఎక్కడా చెప్పబడలేదు. కానీ గురువు మంగళుడు కలుస్తున్నారు కాబట్టి అది ఒక యోగం అవుతోంది. చంద్రమంగళ యోగానికి ప్రత్యేకత ఉంది. చంద్రుడు, కుజుడు ప్రతి నెలా కలుస్తుంటారు వాళ్ళు. కాకపోతే ఆ యోగం రావడానికి మళ్ళీ కావాల్సినటువంటి సూత్రాలన్నీ అయిన తర్వాత ఆ యోగం ఏర్పడుతుంది. ఆ క్రమంలో గురుమంగళ యోగం అనేది గురుమంగళుల కలయిక అనే అర్థంతో చెప్పబడి, ఆ యోగం గురించి కూడా ఎవరైనా తమ అనుభవంగా ఏదైనా చెప్తున్నప్పుడు చెప్పడానికి ఈరోజు మనం కార్యక్రమాన్ని నిర్దేశించుకున్నాం. ఈ క్రమంలో కొన్ని మౌలిక భావనలు ఉన్నాయి. గ్రహ యుద్ధము, ఆ గ్రహ యుద్ధము అంటే ఏంటి అది కూడా మనం మాట్లాడుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి చిన్న సమాచారం మీకు ఆల్రెడీ మన గ్రూప్లో పంచుకున్నాను. తర్వాత ఏ తారాగ్రహమైనా, అంటే మనకున్న 5 తారాగ్రహాలలో కుజుడు ఒకరు, మిగిలిన ఏ తారాగ్రహమైనా కుజుడి దగ్గరికి వచ్చినప్పుడు, కుజుడి దగ్గరికి ఎవరు రారు. కుజుడి దగ్గరికి బుధుడు కానీ శుక్రుడు కానీ వస్తారు. కుజుడే గురువు దగ్గరికి కానీ శని దగ్గరికి కానీ వెళతాడు. నిజానికి జరుగుతుంది అలా. ఆ క్రమంలో వాళ్ళు ఒక డిగ్రీ తేడాతో యుతి చెందినప్పుడు, కేవలం 1 డిగ్రీ తేడాతోనే యుతి చెందినప్పుడు దాన్ని మనం అత్యంత సమీప యుతిగా, దానికి సాంకేతిక పదంగా జ్యోతిషంలో గ్రహ యుద్ధము అన్నారు. నిజానికి అక్కడ ఏదో ఎవరో ఉక్రెయిన్ రష్యాలో అవుతున్నట్టు యుద్ధం ఏమి అవ్వదు. కానీ గ్రహశక్తుల కలయిక, అది ముఖ్యంగా కుజుడితో అవుతున్నది కాబట్టి భూమికి మళ్ళీ మార్పు ఉంటుందన్న ఉద్దేశంతో, భూమి పక్కనే ఉన్నాడు ఆయన కాబట్టి అలా అయి ఉంటుంది. సరే, ఆ విషయాలన్నీ మనం అనుభవజ్ఞులు, పెద్దలు మన దాంట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వారందరినీ తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనకి కొంతకాలం క్రితం యోగాల గురించి రెగ్యులర్ గా మనకి చెప్పినటువంటి గురువు గారు ఎంవి శర్మ గారు ఉన్నారు. వారు చివరగా ఈ యోగం గురించి కూడా వారు ప్రత్యేకంగా వారి అనుభవాన్ని వాళ్ళు జ్యోతిర్వాణి ద్వారా పంచుకుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరినీ సాధారణంగా ఈ ఇతివృత్తం మీద తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి మీ జ్యోతిర్వాణితో అందరి విజ్ఞానాన్ని, వెలుగుల్ని
ఉద్దీపింప చేయమని మరొకసారి కోరుతున్నాను. అమ్మా ప్రభ గారు. నేను మొదలు ఆ, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వేద సంస్కృతి పరిషత్ వారు నిర్వహిస్తున్న జ్యోతిర్వాణి ఉపన్యాసధార కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఈరోజు మనకు ఇచ్చిన అంశం గ్రహ యుద్ధం, గురుమంగళ యోగం, గురుడు కుజుడు కలవడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి. గ్రహ యుద్ధము అంటే కుజుడితో మిగతా 4 గ్రహాలు కలవడాన్ని గ్రహ యుద్ధం అని అంటారు. అంటే కుజుడితో బుధుడు, గురుడు, శుక్రుడు, శని కలవడం. అందులో శుక్రుడు, శని, బుధుడు కలిస్తే ఒక రకమైన ఫలితాలు, గురుడు కలిస్తే ఒక రకమైన ఫలితాలు ఉంటాయి. అంటే గురుడు కుజుడు ఇద్దరు కూడా మిత్ర గ్రహాలు. ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మనం కుజుడు గురుడికి సంబంధించిన అంశంలో ఈ విషయాలు గురుడు కొంత తన ఆలోచన శక్తిని కార్యనిర్వహణ రూపం దాల్చడం వల్ల ఇది ఈ గురుమంగళ యోగం లేదా గురుడు కుజుడు కలవడం యోగ ఏ పని చేసినా లోకక్షేమానికి ఉపయోగపడుతుంది అనే విషయం ద్వారానే మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ కుజుడి లక్షణాలు, గురుడి లక్షణాలు దాదాపు అందరికీ తెలుసు. ఆ లక్షణాల గురించి నేను ఎక్కువగా, కారకత్వాల గురించి ఎక్కువగా చెప్పట్లేదు. ఏ కారకత్వాలైతే కొన్ని మనకి ఇక్కడ అవసరపడుతున్నాయో అవి మాత్రమే చెప్తాను. కుజుడి యొక్క సహజ లక్షణాల్లో సాహసము, పరాక్రమము, ఆత్మవిశ్వాసం, తొందరపాటు, క్రోధం, తలబిరుసుతనం మొదలైన లక్షణాలన్నీ ఉంటాయి. ఇప్పుడు గురుడితో ఈ కుజుడు కలవడం వల్ల ఒక పని చేయాలన్నా, తొందరగా దుస్సాహసం చేయాలన్నా ఒకసారి ఇంత ఆలోచించి పనులు చేస్తూ ఉంటాడు. వెంటనే తొందరపాటు అనేది అక్కడ కనిపించదు. ఎదుటి వాళ్ళపై కోపము ప్రదర్శించాలన్నా కూడా ఇప్పుడు ప్రదర్శించాలా వద్దా, కొట్టాలి అని చేయలేపినప్పటికీ కూడా అవసరమా కాదా అని 1 నిమిషం ఆలోచించి తన పనిని పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే తొందరపాటుకి కుజుడు ఒకంత కళ్ళెం వేస్తాడు గురుడితో కలిసి ఉన్నప్పుడు అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత గురుడి యొక్క సహజ లక్షణాలు విద్య, పాండిత్యము, సత్వగుణము. కుజుడికైతే రాజస గుణం చెప్పుకోవచ్చు, గురుడికైతే మనం సత్వగుణం చెప్పుకోవచ్చు. దయ, శాంతి ఇవన్నీ కూడా మనము గురుడి యొక్క లక్షణాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ కుజుడితో కలిసిన గురుడి యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, పాండిత్యం ఉంటుంది గురుడికి, ప్రదర్శనాత్మకం కాదు. తన దగ్గరికి వచ్చి ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే తాను చెప్తాడు, అనవసరంగా ప్రదర్శనకు వెళ్ళడు. కుజుడితో తోడవడం వల్ల తన విద్యను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రదర్శించడం అంటే ఎవరైనా సలహాలు ఇచ్చినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అక్కడ తనకి ఈ విషయం తెలుసు అని ఎక్స్పోజర్ అవ్వడానికి కొద్దిగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తన సత్వగుణాన్ని కోల్పోయి రాజస గుణంలోకి వెళ్లే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే గురుడిలో ఉన్న సాత్విక లక్షణము, శాంతి అవి కోల్పోయి ఆవేశానికి వచ్చే సూచనలు మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. గోచార రీత్యా ఈ ఇద్దరు కలిసినప్పుడు ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కుజుడు తన యొక్క కోపాన్ని, ఆవేశాన్ని కొంత కోల్పోయి ఆలోచన శక్తి వైపు దృష్టి పెడతాడు. గురుడు తన సహజ సిద్ధమైన ఆలోచన మాత్రమే ఇచ్చి, ప్రణాళిక మాత్రమే ఇచ్చి ఊరుకుంటాడు. దాన్ని క్రియారూపంగా ప్రదర్శనాత్మకంగా చేసే అవకాశం ఆ తత్వం వైపు దృష్టి సారిస్తూ ఉంటారు. ఉదాహరణకి సహజంగా లగ్నంలో అంటే ఒకే రాశిలో ఇద్దరు ఉన్నట్లయితే శరీర తత్వం విషయంలోకి వచ్చేసరికి నార్మల్ గా ప్రశాంతంగా కనిపించే గురుడిలో కుజుడితో కలిసి ఉండడం వల్ల కొంచెం ఆవేశం, క్రోధం,
ఆ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. రాజసమైన టీవీ ఒక పిసరంత కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ 2 లక్షణాలు ఇది వీరి తత్వము అని డైరెక్ట్ గా ఓవరాల్ గా ఒకే గ్రహం ఉన్నప్పుడు చెప్పినంత క్లియర్ గా అన్ని విషయాలు చెప్పడానికి అవకాశం ఉండదు. కుజుడు తన యొక్క తత్వాన్ని కోల్పోతాడు, గురుడు తన యొక్క తత్వాన్ని కొంత కోల్పోతుంటాడు. ఇద్దరు ఒకళ్ళదొకళ్ళు ఆ ఆ, స్వీకరిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ మనం ఉదాహరణకు గురుడు కుజుడికి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి. గురుడికి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి సహజంగా. అంటే గురుడు కుజుడు ఇద్దరి ప్రభావాలతో ఈ భావాల్ని చూస్తూ ఉన్నట్లయితే ఏంటి ఫలితాలు? చతుర్థాన్ని మాత్రమే కుజుడికి ఉన్న చతుర్థ దృష్టి, సహజంగా ఉన్న చతుర్థ దృష్టితో చూడడం వల్ల కామక్రోధాలు, తమకు కావలసిన కోరికలు తీర్చుకోవడం మొదలైనవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ గురుడితో కలిసి ఉన్న కుజుడి యొక్క దృష్టి ఉండడం వల్ల ఈ కుజుడి యొక్క ప్రభావం కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారు కూడా కొంత సమానమే అనే ఆలోచన ఉంటుంది. నేనే ఎక్కువ, నాకే బలం ఎక్కువగా ఉంది అనే ప్రూవ్ చేసుకోవడం కంటే ఎదుటి వాళ్ళు తాను ఈక్వల్ అనే భావనలోకి వస్తూ ఉంటాడు. అలాగే పంచమం పైన దృష్టి, పంచమాన్ని సహజంగా గురుడు చూస్తాడు. కానీ చతుర్థం కుజుడితో కలిసిన గురుడు చూడడం వల్ల ఆలోచనలు మాత్రమే ఇచ్చే గురుడు ఇచ్చిన ఆలోచనలు కార్యరూపం దాలుస్తున్నాయా, దాల్చట్లేదా, అవసరమైతే ఈ పనులు చేయడానికి నేను తోడుంటాను, మీరు ఈ పనులు చెయ్యొచ్చు అని ముందుకు నడిపించే అవకాశం మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. సప్తమం మీద కూడా ఇద్దరు దృష్టి ఉండడం వల్ల ఒకసారి సోషల్ రిలేషన్స్ విషయంలో కుజుడు తాను ప్రూవ్ చేసుకోవాలి అని ముందుకెళ్తూ ఉంటాడు, గురుడు కామ్గా కూర్చుంటూ ఉంటాడు తన దగ్గరికి వచ్చి అడిగేదాకా ఏమీ చెప్పకుండా. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక్కోసారి ఎదుటి వారిని చూస్తున్నప్పుడు గురుడి తత్వము కుజుడి తత్వము రెండూ వచ్చి నేనేంటి అని ప్రూవ్ చేసుకోవాలి ఎదుటి వారికి అని తెలియజేసుకోవాలి అని ఒక్కొక్కసారి క్రోధము, ఒక్కొక్కసారి ప్రశాంతత ఉండి సందర్భానుకూలంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అష్టమం వైపు కుజుడి దృష్టి ఉంటుంది, అష్టమం మీద కుజుడి దృష్టి ఉంటుంది. కేవలం కుజుడి దృష్టి మాత్రమే ఉంటే లాభాల కోసం లేదా ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరమైన లాభాలు ఏ పనులు చేస్తూ ఉంటే వస్తాయి మనకు ఆకస్మిక లాభాలు అనే వాటిపైన దృష్టి సారిస్తూ ఉంటాడు. కానీ గురుడితో కూడిన కుజుడి దృష్టి వల్ల ఈ ఆలోచనల్లో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. తొందరపాటు లేకుండా నిదానంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఇంకా మనము నవమ భావానికి వచ్చేసరికి సహజంగా పూర్వపుణ్య భావము అంటే గతంలో చేసుకున్న పుణ్యము, ప్రస్తుత కాలంలో మనం చేసుకున్నది దాచిపెట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది సహజంగా ఎలా వస్తుంది అంటే గురుడి తత్వం ఏంటి, తాను తపస్సు, జపము, ధ్యానము, ప్రశాంతంగా ఉండడము మొదలైన వాటి వల్ల మాట్లాడకుండా ఉండడము అన్న వాటి ద్వారా తన శక్తి ఎక్కువగా వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ కుజుడితో కలవడం వల్ల ఏమవుతుంది అంటే వెంటనే ఏవైనా పనులు చేయడం వల్ల మాత్రమే తన యొక్క పూర్వపుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పనులు చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఇవేవి జరగవు అనే ఆలోచన వైపు దృష్టి వచ్చి ప్రశాంతంగా ఉన్నవాడు కాస్త పనులు, కార్యాచరణ వైపు వెళ్ళే ఆలోచనను వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇక్కడ మనం ఫైనల్ గా ఒక మాట ఏం చెప్పుకోవచ్చు, ఇద్దరు మిత్రులు కావడం వల్ల తన ఆలోచన ఏదైతే ఉందో అది ఇబ్బంది పెట్టకుండా కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వేరే గ్రహాలు శత్రుగ్రహాలతో కలవడం వల్ల ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఆ ఆచరణ ఇంకో రకంగా ఉండి రెండిట్లలో వైవిధ్యం అనేది ఏర్పడుతుంది. అక్కడ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ ఏదైతే కార్యనిర్వహణ, దక్షత, ఆలోచన మొదలైనవన్నీ కూడా రెండు సమపాళ్లలో వెళ్తూ మంచి వైపు దృష్టి సారించే అవకాశం ఉంటుంది. కుజుడు తన రాజసాన్ని కోల్పోతాడు, గురుడు తన సాత్వికాన్ని కోల్పోయి ఇద్దరు కూడా ఈక్వల్ గా ఉండే అవకాశం ఉంటుంది అని మాత్రం చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రభా గారికి చాలా చాలా ధన్యవాదాలమ్మా. గ్రహ దృష్టులు
కుజ గురు దృష్టుల గురించి, తర్వాత ప్రాథమికమైనటువంటి విషయాలు, గ్రహ యుద్ధం గురించి చాలా బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ సమయంలో మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటంటే కుజ గురులు ఉన్నది శుక్ర క్షేత్రం, దాంట్లో చంద్ర నక్షత్రం. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనం ముందుకు వెళ్తుంటే ఇవన్నీ మన మిత్రులు చెప్తారు తప్పకుండా. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి దీని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గురువు గారు ఎంవి శర్మ గారు వచ్చారు. నమస్కారం సార్. మీరందరి అయిన తర్వాత మీది ప్రసంగం ఉండాలని, మీ జ్యోతిర్వాణి ఉండాలని కోరుకుంటున్నాను. మూర్తి గారు. అయ్యా నమస్కారం. మీరు పర్మిషన్ ఇస్తే కొంచెం నాకు తెలిసింది షేర్ చేసుకుంటాను. తప్పకుండా. మహోదయులందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు కార్యక్రమం, ఎందుకంటే 12వ తారీఖు నుంచి అనుకుంటాను కదా, ఆగస్టు 12 నుంచి వీళ్ళ కలయిక 15 వరకు ఉంటుంది. ఒక 4 రోజుల సమయం ఉంది. సో ఆ 4 రోజుల్లో ఏం జరుగుతుంది, గోచార రీత్యా లేకపోతే మండే నష్టాలజీ వరల్డ్ అఫైర్స్ మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అసలు గ్రహయుద్ధం ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ గ్రహయుద్ధం అంటే ఇప్పుడు అంటే ఇందాక ప్రభావతి గారు సూచాయిగా దానికి డెఫినేషన్ ఇచ్చారు, కానీ అసలు గ్రహయుద్ధం ఉందా లేదా? సరే, ఈ కారకత్వాలు మనకి బేసిక్ కారకత్వాలు ఆఫ్ మార్స్ అండ్ జూపిటర్ మనకు చాలా బాగా తెలుసు. ఈ రెండిటి వల్ల మనకి ఏమైతుంది, ఈ 4 రోజుల్లో బృహస్పతి మరియు అంగారక గ్రహాల మధ్య సంయోగం లేకపోతే దగ్గరగా జరగడం వల్ల మనం ఏమనుకుంటాం, బృహస్పతి అంగారక యోగం ఒక ప్రభావం చాలా బలంగా ఉంటుంది అని. కానీ ఈ ప్రభావం ఎలా ఆధారపడి ఉంటుంది, జన్మ చార్ట్ లో ఈ రెండు ఎక్కడున్నాయి, ఏ హౌస్ లో, అంటే ఇప్పుడు తారస్ లో జరుగుతుంది, మరి తారస్ హౌస్ వాడికి ఎలా ఉంది, ఆ వ్యక్తికి, మిగతా గ్రహాల పిఎసి ఎలా ఉంది, పొజిషన్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్, వాటి మీద బేసికల్ గా ఒక వ్యక్తి మీద ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. లేకపోతే గ్రహయుద్ధం అనుకున్నాం. గ్రహయుద్ధం అంటే ఏంటి, 2 ప్లానెట్స్ 1 డిగ్రీ ఆర్బిట్ లో కనుక కలిస్తే దాన్ని గ్రహయుద్ధం అంటాం. యాక్చువల్ గా ఇందాక సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు, మనకు భూమి నుంచి అలా కనిపిస్తుంది అన్నది, అంతేగాని ఆ 2 కలిసేదంటూ ఉండదు కదా. సో ఈ భూమి మీద నుంచి మన కనిపిస్తున్నప్పుడు ఆ రేస్ యొక్క ప్రభావం అయితే ఉందో దాని ఇంపాక్ట్ మాత్రం మనకు భూమి మీద ఉండే జనాల మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్పిరిచువల్ రేస్, ఇది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది అని మనం గమనించవచ్చని నా ఉద్దేశం. లేకపోతే ఈ ప్లానటరీ వారు ప్రభావతి గారు అన్నారు, శుభగ్రహాల మధ్య అయితే బాగానే ఉంటుంది. మరి మార్స్ అన్నది మరి ఆయన శక్తివంతుడు, చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. సో ఆయనతో ఏ గ్రహం కలిసినా కూడా కొంచెము అది ఇబ్బందికరంగానే ఉంటుంది. నేను విన్నది ఏంటంటే మార్స్ తో అన్ని గ్రహాలు ఓడిపోతాయని నేను విన్నాను ఆ 1 డిగ్రీ ఆర్బిట్ లో ఉన్న సమయంలో, ఎక్సెప్ట్ జూపిటర్. ప్రభావతి గారు చెప్పినట్టు జూపిటర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కొంచెం తన శక్తిని కోల్పోతాడు. అలాగే జూపిటర్ కూడా కొంచెం సాత్వికం, మరీ సాత్వికం అయిపోవచ్చు నేటివ్ పరిస్థితిని బట్టి, లేకపోతే జూపిటర్ కొంచెం విజృంభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే జూపిటర్ శుభ ఫలితాలని మార్స్ లొంగిపోవటం వల్ల, అంటే లొంగటం అంటే లొంగటం కాదు, మార్స్ యొక్క కొంచెం పవర్ తగ్గటం వల్ల జూపిటర్ యొక్క ఇది కూడా చేయడానికి ఉంటుంది. సో అని నా ఉద్దేశం. కాబట్టి ఈ ప్లానటరీ వార్స్ 4 రకాలను నేను విన్నానండి. ఒకటి భేద అంటే ఏంటి, 2 ప్లానెట్స్ క్లోజ్ డిగ్రీస్ లో కలిస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2nd హౌస్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన మార్స్ తో కలిస్తే ఎలా ఉంటుంది, అది మేబీ ఇట్ మే లీడ్స్ టు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఉల్లేఖ అంటే ఏంటి, ఈ ఏవైతే రశ్మి అంటాం కదా మనం, ఆ రశ్మి కిరణాలు 2 ప్లానెట్స్ యొక్క కిరణాలు గనక టచ్ అవుతే అది ఏ అవస్థకి వెళ్తుందంటే రోదన అవస్థకి వెళ్తుందంట. సో దట్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ప్లానటరీ వార్. దాన్ని ఉల్లేఖ గ్రహయుద్ధం అంటాం. ఇంకోటి, ఇది నేను కొంచెం పేరు డౌట్ ఉంది నాకు, నేను చూశాను కానీ నాకు అమోమర్తన, స్వామి కరెక్టేనా నేను చదివింది? అమోమర్తన అంటే 2 కిరణాలు పడి లేకపోతే కలిశాక
ఒక కొత్త విధానమైన ఎఫెక్ట్ క్రియేట్ చేయటం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే రెడ్ లైట్ బ్లూ లైట్ కలిస్తే ఒక కొత్త కలర్ ఆవిర్భవిస్తుంది కదా. సో అలా కొత్త విధమైన ప్రకాశం కానీ కాంతి కానీ దాని వల్ల జరిగే లాభాలు కానీ నష్టాలు కానీ కూడా మనము ఈ టైప్ ఆఫ్ గ్రహ యుద్ధంలో జరుగుతుంది అని. ఇంకోటి అపసవ్యం అంటే తెలుసు, రెట్రాగ్రేడ్ ఉన్న ప్లానెట్ గోయింగ్ క్లోజ్ వెళ్ళేసేసి ఇప్పుడు మార్స్ వస్తుంది కదా, జూపిటర్ ఆల్రెడీ అక్కడ ఉన్నాడు, మార్స్ వస్తుంది, ఆయన ఒకవేళ రెట్రాగ్రేడ్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తే కరెక్ట్ గా 1 డిగ్రీ ఆర్బిట్ లో వస్తే అప్పుడు ఏం జరుగుతుంది. ఈ 4 గ్రహ యుద్ధాలు మనం ఉన్నాయని నాకు తెలిసిన విషయం నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. తర్వాత ఈ ఏదైతే ఉందో మార్స్, సాటర్న్, మెర్క్యూరీ అండ్ వీనస్ మధ్య కనుక అయితే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఆర్ నెగిటివ్ బ్యాడ్ రిజల్ట్స్ ఆర్ నెగిటివ్ రిజల్ట్స్ ఆన్ ద నేటివ్ ఆర్ ఆన్ మండైన్ అఫైర్స్. కానీ ఇప్పుడు ఇక్కడ మనము మార్స్ జూపిటర్ ట్రాన్సిట్ ఎక్కడ జరుగుతున్నది? మార్స్ గ్రహము, జూపిటర్ గ్రహం, బృహస్పతి మార్స్, మరి మార్స్ సేనాధిపతి, జూపిటర్ ఏమో మంత్రి ప్లానటరీ కింగ్డమ్ లో. సో అలాంటప్పుడు మార్స్ కొంచెం జాగ్రత్త పడతాడు. ప్రభావతి గారు అన్నట్టు దూకుదాం వద్దా అని ఆలోచిస్తాడు, సడన్ గా గెంతేడు. సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ జనరల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అది జూపిటర్ ఉన్నప్పుడు అక్కడ మార్స్ ట్రాన్సిట్ లోకి వచ్చి ఇది సంభవిస్తే ఆ 4 రోజులు తారస్ లో ఎలా ఉంటుంది? అప్పుడు అంటే నాకు తెలిసింది ఫోకస్ ఆన్ ప్లెజర్ అండ్ కంఫర్ట్ అని విన్నాను నేను ఎక్కువగా ఆ సందర్భంలో. అంటే అలాగే ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ ఏవైతే ఉంటుందో లగ్జరీ అండ్ కంఫర్ట్స్ మీద దృష్టి సారించి ఆ దిశగా వెళ్తూ ఉంటుంది ఎడ్యుకేషన్ అండ్ ప్లానింగ్ ఆఫ్ అవర్ ఈవెంట్స్. తర్వాత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్, ఎందుకంటే మరి ఈయన శక్తివంతుడు, పరాక్రమవంతుడు కదా, కాబట్టి సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో అవి బాగా ఉంటాయి. గురువు మరి జ్ఞానం ఇస్తాడు, మార్స్ కలుస్తాడు, కాబట్టి ఈ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ చాలా బాగుంటాయని. తర్వాత షిఫ్ట్ ఇన్ ప్రయారిటీస్ కూడా ఏంటది, పొటెన్షియల్ షిఫ్ట్ ఎలా ఉండొచ్చు అంటే హ్యూమన్ వెల్ఫేర్ నుంచి హ్యూమన్ ప్లెజర్ కి మండైన్ ఎఫర్ట్స్ లో రావడానికి అవకాశం ఉంటుంది అని ఇంకొక భావన. సో సరే ఇవన్నీ తెలుసు, కానీ మార్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మార్స్ యాక్చువల్ గా ఏంటి, ఇదే ఫైరీ సైన్, అంటే అగ్నితత్వ గుణం కలిగినటువంటి వాడు. తారస్ రాశి ఏంటి, భూతత్వ రాశి. సో ఇలాంటప్పుడు మార్స్ తారస్ లోకి వస్తున్నప్పుడు ఏం జరగచ్చు అంటే అది మార్స్ కెన్ ఫంక్షన్ ఇన్ ఎ వెరీ కన్స్ట్రక్టివ్ మేనర్ అని ఒక ఆలోచన ఏంటి. సో అంటే ఏంటి, వెన్ తారస్ లోకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తాడంటే కొంచెం స్టెబిలిటీ, కొంచెం తెలివి, అంటే తెలివి లేదని కాదు ఆయనకి, ఆ తెలివిని కరెక్ట్ దృష్టిలో ఆలోచించి ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇవేంటి, మన ఫిజికల్ సెక్యూరిటీ మీద, మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ మీద ఇవి ఎన్హాన్స్ కావడానికి అవకాశం ఉంటుంది అని. ఇప్పుడు మరి మార్స్ జూపిటర్ ఇద్దరు తారస్ లో కలుస్తున్నారు కదండి, ఇందాక సోమనాథ్ శాస్త్రి గారు అన్నారు. సో ఏ సైన్ లో కలుస్తున్నారో అది కూడా ఇంపార్టెంట్ అని. సో ఇప్పుడు ఈ ఫర్ తారస్ అసెండెంట్ కి ఎట్లా ఉంటుంది జనరల్ గా? తారస్ అసెండెంట్ కి ఎలా ఉంటుంది? ఇప్పుడు తారస్ కి మార్స్ రూల్స్ 7th and 12th హౌసెస్ కదా మన చార్ట్ ప్రకారం. సో అండ్ ఈయన ఏం చేస్తున్నాడు, 12th హౌస్ నుంచి 1st హౌస్ కి వస్తున్నాడు ఇప్పుడు. ఎవరు? మార్స్ తారస్ లోకి. సో దీనివల్ల ఏంటి, ఇంకా ఆయనకు ఉద్రేకం, ఉత్సాహం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా మన దోవకు వచ్చేస్తాయి అవి ఈ తారస్ నక్షత్రం వాళ్ళకి. అంటే నాది తారస్ లేండి, సో నాకు ఆపర్చునిటీ సోమనాథ్ శాస్త్రి గారు ఇప్పుడు ఇచ్చారు. సో ఇలాగే ఉంటుంది అన్నమాట. సో అలాగే మార్స్ ఆస్పెక్ట్ దేని మీద ఉంటుంది, 4th, 7th and 8th హౌసెస్. సో వీటి మీద ఏంటి, పొటెన్షియల్ గెయిన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ ప్రాపర్టీ డీలింగ్స్. సో జూపిటర్ ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్స్, రిలేషన్షిప్స్ కూడా చాలా బాగుంటాయి. ఎవరికి? తారస్ రాశి వాళ్ళకి, తారస్ సైన్ వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి. ఓకే, తర్వాత ఇంకా ఏం జరగడానికి ఆస్కారం ఉంటుంది, హార్మోనియస్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇందాక ప్రభావతి మేడం చెప్పారు, మార్స్ దూకుడుగా ఉండకుండా కొంచెం ఆలోచిస్తాడు. ఎందుకంటే జూపిటర్ యొక్క బ్లెస్సింగ్స్, దేవగురు యొక్క బ్లెస్సింగ్స్ ఆయన మీద ఉంటాయి కాబట్టి సేనాధిపతిగా ఆయన చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటాడు. సో
హలో, ఎవరో మైక్ ఆన్ చేసినట్టున్నారండి, కొంచెం మ్యూట్ చేసుకుంటారా? హలో, యా. సో ఈ రెండు క్లోజెస్ట్ పేరింగ్ అవుతా ఉంది ఇప్పుడు 11th to 15th August లో. ఇట్ దిస్ ఇస్ సిగ్నిఫికెంట్ అస్ట్రానామికల్ ఈవెంట్ విజిబుల్ టు నేకెడ్ ఐ. ఎప్పుడు 2 hours బిఫోర్ ద సన్ రైజ్. బైనాక్యులర్స్ ఇంకా బాగుంటుంది, బైనాక్యులర్స్ ద్వారా చూస్తే. సో తర్వాత ఈ కంజంక్షన్ అన్నది చాలా ఎంతో బలీయమైనది. తర్వాత ఇప్పుడు మనం తారస్ గురించి చెప్పేశాను నేను ఆల్రెడీ, తారస్ సైన్ లో ఉంటే. ఇప్పుడు రిజల్ట్స్ ఆఫ్ కంజంక్షన్ ఇన్ అదర్ సైన్స్. ఇప్పుడు ఈ అదర్ సైన్స్ లో ఇప్పుడు మార్స్ ఇక్కడ ఉండి, మార్స్ తారస్ లో ఉండి, జూపిటర్ తారస్ లో ఉండి వేరే సైన్స్ మీద ఎలా ప్రభావం ఉంటుంది అని కనుక ఆలోచిస్తే, నేను మొత్తం 12 డిస్కస్ చేయను స్వామి, ఒక 4 మాత్రం నాకు తెలిసి చెప్తాను. 4 ఎందుకంటే ఐ విల్ టేక్ అగ్నితత్వ, వాయుతత్వ, జలతత్వ అండ్ భూతత్వ రాసుల్ని ఎయిరీస్, జెమిని, క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ తీసుకుంటాను. ఎందుకంటే తారస్ ఆల్రెడీ వీ హావ్ డిస్కస్ చేశాను. సో ఎయిరీస్ కి వస్తే, ఎయిరీస్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దట్ సైన్. ఎయిరీస్ సైన్ కి ఆయన రూలర్ కాబట్టి హీ విల్ గో ఇన్ టు ది సెకండ్ హౌస్. ఆయనకు అది ఫస్ట్ హౌస్ కాబట్టి సెకండ్ హౌస్ కి వెళ్తున్నాడు. సో దిస్ ఇంక్రీజెస్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లో బేసికల్ గా. సో వాళ్ళకి ఈ ఎయిరిస్ రాశి వాళ్ళకి కొంచెం ధనం రావటం చాలా బాగా ఉంటుంది. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ దాంట్లో పెడితే కనుక బ్రహ్మాండంగా మంచి గ్రోత్ ఉంటుంది వీళ్ళకి. ఆ 4 రోజుల్లో ఆలోచించి పెట్టేయండి. కోటక్ మహీంద్రా ఫండ్ లోను, లేకపోతే హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ లోను, అట్లా మంచి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేయండి, బాగుంటుంది. తర్వాత ఈ మార్స్ ఏం చేస్తున్నాడు, 8th ఆస్పెక్ట్ ఆన్ ద 9th house indicates work related travels which will be profitable for the employees. అండ్ దెన్ జెమినీకి వచ్చా అంటే నేను 2-3 చెప్తున్నాను, ఎక్కువ చెప్పే సమయాభావం, వేరే వాళ్ళు కూడా మాట్లాడాలి, వాళ్ళ యొక్క జ్ఞానం కూడా నేను పంచుకోవాలి. సో జెమినీకి వస్తే ఇప్పుడు జెమినీ ఏంటి, మార్స్ ట్రాన్సిట్ ఇన్ టు ది 12th house అలాంగ్ సైడ్ ద జూపిటర్ కెన్ బ్రింగ్ ఛాలెంజెస్. Mars rules the 6th and 11th houses for Gemini, which means need to be cautious about their expenses and health. Cancer ascendant ki Mars becomes Yogakaraka planet and will transit into the 11th house, forming a Raja Yoga with Jupiter. Okay, so financial gains, professional success ivanni untayi. తర్వాత నెక్స్ట్ మార్స్ ఆస్పెక్ట్ ఏమో 2nd, 5th, 6th houses మీద ఉంటాయి. దీనివల్ల ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఆర్టిస్టిక్ గా ఉంటారు ఈ క్యాన్సర్ వాళ్ళు. క్యాన్సర్ అంటే అసలు మూన్ రాసి అయింది. మూన్ అంటే ఆర్టిస్టిక్. సో ఫీలింగ్స్, ఎమోషన్స్, అటాచ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి ఆ క్యాన్సర్ రాసుల వాళ్ళకి. సో వాళ్ళు ఇంకా ఆర్టిస్టిక్ గా ఉంటారు. దెన్ వాళ్ళకి ఏంటంటే వేరియస్ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు దే కెన్ డూ ది మల్టీ టాస్కింగ్ యాక్టివిటీ ఈ టైంలో. ఎందుకంటే మూన్ అంటే కొంచెం సాత్వికం, కానీ మార్స్ దృష్టి దీని మీద ఉంటుంది కాబట్టి దే కెన్ గో లిటిల్ అగ్రెసివ్. అండ్ Capricorn ascendant, Mars will go into 5th house, forming conjunction with Jupiter, and Mars rules the 4th and 11th houses. So this also helps for creative and financial gains and also professional success. Then Leo. For Leo extends, again Mars is the Yogakaraka planet, will transit into 10th house. This placement is highly favorable for career advancement and public recognition. ఎందుకంటే లియో అనేటప్పటికి సింహరాశికి సూర్యుడు రవి అధిపతి. సో రవి అంటేనే పబ్లిక్ రికగ్నిషన్, ప్రైడ్, ఆల్ దీస్ థింగ్స్. కాబట్టి ఆయనకి వాళ్ళకి అందులో 10th house చూస్తుంటాడు కాబట్టి 10th house లో రవి ఉన్నాడంటే మాలాంటి గవర్నమెంట్ సర్వెంట్స్ అవుతారు. వాళ్ళకి ఏదో మంచి నాన్ ఫోకల్ పోస్ట్ నుంచి ఫోకల్ పోస్ట్ కి వెళ్ళటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ 4-5 రోజుల్లో. సో వాళ్ళు కూడా దే కెన్ ఫీల్ హ్యాపీ అబౌట్ దిస్. సో ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు మనకి సమాభావం వల్ల మిగతావన్నీ నేను ఇప్పుడు నాకు టైము కన్స్ట్రైంట్ కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నిటి వల్ల ఈ ట్రాన్సిట్ లో రకరకాలుగా అంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఉండటానికి ఆస్కారం ఉంటుందని నేను చివరిగా మనవి చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ ఏదైతే ఇప్పుడు ఈ జరుగుతున్నదో ఇది మంచికే. ఎందుకంటే మార్స్ జూపిటర్ కాబట్టి మంచే మనకు అవుతుంది అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా ధన్యవాదాలు మూర్తి గారు. కొన్ని బేసిక్స్ చాలా బాగా తీసుకొచ్చారు. దీంట్లో అందరి క్లారిటీ కోసం నాకు తెలిసిన చిన్న డెఫినిషన్ ఏంటి అంటే, ఏ గ్రహమైనా
గ్రహయుద్ధ సమయంలో గ్రహాన్ని దాటి ముందుకు వెళితే ఓడిందంటారు, ఉండిపోయిన గ్రహం గెలిచిందంటారు. ఆ క్రమంలో ఈ కుజుడు ఎప్పుడైనా సరే గురువుతో శనితో ఓడిపోతుంటాడు, బుధుడితో శుక్రుడితో గెలుస్తుంటాడు సాధారణ గతిలో. ఎందుకంటే ఆయన స్పీడ్ తక్కువ కాబట్టి శుక్రుడు బుధుడేమో స్పీడ్ ఎక్కువ కాబట్టి ముందుకు వెళ్ళిపోతారు. ఆయన స్పీడ్ గురువుది శని కన్నా ఎక్కువ కాబట్టి ఈయన ముందు వెళ్ళిపోతాడు. సో అది ఎప్పుడు జరుగుతుంటుంది. అందరూ ఎవరు గెలుపు ఓటములు నిర్ణయం అయ్యే ఉన్నాయి దాని ప్రకారంగా. ఆ క్రమంలోనే ఈ గ్రహ యుద్ధానికే కాకుండా వీరిద్దరూ వృషభంలోకి వచ్చి ఆల్రెడీ 10-15 రోజులైంది. మళ్ళీ ఇంకా మంత్ చివరి వరకు ఉంటారు. ఆగస్టు చివరి వరకు కూడా ఉంటారు. ఆ కారణంగా ఈ మొత్తం కాలంలో మనం ఈ అనుభవాలన్నీ చెప్పుకోవచ్చు. కాకపోతే దాని ఇంటెన్సిటీ కొంచెం వేరుగా ఉండొచ్చు. రోహిణిలో కలిసి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఈయనను సమీపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం గమనించవచ్చు. ఇది మనం ఒక పరిశీలనగా పెట్టుకొని అందరం చూస్తూ ఉండాలని కోరుకుంటూ విరజ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్, సభకి నమస్కారం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇవాళ కమలాకర్ శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు. గురువు గారికి ఇవాళ టాపిక్ లో నాకు కొంచెం తక్కువే తెలుసు, నాకు ఎక్కువగా ఏం తెలీదు. అయితే ఈ గ్రహ యుద్ధానికి సంబంధించి మనకి సోమనాథ్ శాస్త్రి గారు మనకి పోస్ట్ చేశారు. చాలా పిక్టోరియల్ ఇది ఒకటి మనకి పెట్టారు. గ్రహ యుద్ధం అంటే గ్రహాలన్నీ పంచతార గ్రహాలకే ఉంటుంది, రవిచంద్రులకి ఇందులో ప్రమేయం లేదు. వాటి యుతి గ్రహ యుద్ధంలో అన్ని గ్రహాలు కూడా సమానంగా ఉంటాయి, మిత్రశత్రుత్వాలు ఇబ్బంది అలాంటివి ఏవి లేవని మనకి చిన్న ఐడియా అయితే ఇచ్చారు. దాన్ని బట్టి కొంచెం ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ నేను ఇందులో నాకు అంత నాలెడ్జ్ లేదు, ఏదో నాకు తెలిసింది చెప్తాను. అయితే ఇవాళ మనం ఈ గ్రహ యుద్ధం అంటే ఇప్పుడే సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్లు మనకి ఏ గ్రహం అయితే వెనకబడి ఉంటుందో, ఒకే భాగంలో ఉంటున్న గ్రహాల్లో ఏది వెనకబడి ఉంటుందో అది గెలిచినట్లు, ముందుకు జరిగినది ఓడినట్లే అది చెప్పుకుంటే, అయితే ఈ గ్రహ యుద్ధాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇది మనకి షడ్బల సాధనలోని గ్రహాలకి షడ్బలాలు సాధించే విధానంలో మనకి షడ్బల సాధనలో మనకి తెలుసు అందరికి జనరల్ గా స్థాన బలం, దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, దృగ్బలం, తర్వాత నైసర్గిక బలం అని 6 రకాల బలాలు సాధన చేస్తూ ఉంటాం. వీటిలో ఏవేవి మనం తీసుకోవాలి? గ్రహ యుద్ధం వరకు మనకి తెలియాలి, గ్రహాల స్ఫుటాలు తెలియాలంటే మనం ముందుగా స్థాన బలం తీసుకోవాలి, ఆ తర్వాత దిగ్బలం తీసుకోవాలి, కాలబలం తీసుకోవాలి. కాలబలంలో 9 సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఆ సబ్ క్లాసిఫికేషన్స్ జస్ట్ పేర్లు చెప్తాను మీకు. వాటిలో ఒకటి నతోన్నత బలం, ఇంకొకటి పక్ష బలం, త్రిభాగ ఫలం, అబ్ద ఫలం, మాస బలం, వార బలం, హోరా బలం, అయన బలం, యుద్ధ బలం. ఇవి 9 రకాలు ఉన్నాయి. వీటిలో 7th హోరా బలం అవుతుంది. అక్కడ వరకు క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనకి గ్రహస్ఫుటాలు వస్తాయి. ఆ గ్రహస్ఫుటాలు ఒక భాగం కన్నా తక్కువ ఉంటే, ఏవైతే క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్నాయో వాటి రెండిటికి కూడినప్పుడు ఏది 1 డిగ్రీ లోపు ఉంటే ఆ రెండిటికి గ్రహ యుద్ధం ఉంది అనేది మనం ఒక ఆలోచన చేసే విధానంలో ఆ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. అదే విధంగా ఏదైతే గ్రహ యుద్ధంలో ఉన్నాయని చెప్పుకున్నప్పుడు, ఇది రవితో కలిస్తే అస్తంగతత్వం అంటాము, చంద్రుడితో కలిస్తే సమాగమం అంటాము. సో రవిచంద్రులు తీసేస్తే పంచతార గ్రహాల్లో మనకి ఇప్పుడు కుజ గురు ఉన్నాయి కాబట్టి, ఈ కుజ గురుల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడితే, వీటి యుతి వల్ల మనకి ఏ రకమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది చూస్తే, గోచార రీత్యా గ్రహ యుద్ధంలో అనే ఫలితాలు మన పెద్దవాళ్ళు చెప్తే వింటాను. నేను ప్రతిభ గారిది మిస్ అయ్యాను, కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను కాబట్టి. అయితే గురు కుజ అన్నప్పుడు గురుడు అధికారిక అది ప్లానింగ్ లో, ఆలోచన విధానంలో గురుస్థానాన్ని వహించి ముందస్తుగా ఆలోచన చేసే విధానం, దుడుకుతనం లేకుండా చెప్పే నైజం ఉన్న గ్రహం కాబట్టి ఆలోచన దౌత్య సంబంధమైన విషయాల మీద మనకి ఎలాగో అప్కమింగ్ 15 ఆగస్టు దగ్గర పడుతుంది కాబట్టి, దౌత్య సంబంధ విషయాల్లో మన దేశానికి ఏదైనా ఉపయోగకరమైన విషయాలు జరగచ్చు, అది ఒకటి. అలాగే కుజుడు సైన్యానికి సంబంధించి ఏదైనా కొత్త ఆలోచనలు, లేతే విదేశాలతో ఏదైనా మైత్రి ఉండొచ్చు, అది కూడా ఆలోచన. ఎందుకంటే కుజ గురు జనరల్ గా 2 మేనేజ్మెంట్ లింకప్ ఉన్న గ్రహాలే.
ఒకళ్ళు మిడిల్ మేనేజ్మెంట్, ఒకళ్ళు టాప్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు ఒక రకంగా. కుజుడు దుడుకు స్వభావం ఉన్నప్పటికీ కూడా గురుడు కుజుడు కలిసి ఉన్నారు కాబట్టి వాటి రెండిటి పరస్పర చెప్పాను వాళ్ళు తినొస్తారని, పరస్పర ఫోన్ చేశారు. గురు కుజుల పరస్పర సమాగమంలో మనకి ఈ దేశానికి శుభమే జరిగే పరిస్థితి ఉందేమో అని ఒక భావన నాది. ఎందుకంటే దౌత్య సంబంధమైన విషయాల మీద కొంత గురు సంబంధం విషయం ఉండడం ద్వారా ఇబ్బందికరమైన చాలా దేశాల యుద్ధాలు అవి మనం చూస్తున్నాము. మనం అలాంటి దేశాలకి సపోర్ట్ చేస్తామా లేదా, మన సపోర్ట్ శాంతియుతంగా ఉంటుందా, ఇలాంటి విషయాలు ఏమైనా మంచి అంశాలకి దారి తీస్తాయని అనుకుంటున్నాను. అదే విధంగా సైన్యంలో కూడా మంచి మంచి మార్పులకి అవకాశం ఉండే విధంగా మనకి 15 ఆగస్టు వస్తుందంటే మనకి సైన్యానికి సంబంధించినవే ఎక్కువ ఆలోచనలు చేస్తూ వాళ్ళకి ఉపయోగకరంగా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం. అందుకని మనం ఎంతో కష్టపడి వాళ్ళు కాపలా కాయకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా భోజనం కూడా చేయలేము, ఏ పని చేయలేము. కానీ మనకి బలం మన సైన్యమే, మన బార్డర్ లో ఉన్న సైనికులే. కాబట్టి సైనికులకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందేమో అని నా భావన. ఇందులో మంచి విషయాలు ఏమైనా ఉంటే మన గురువు గారు షేర్ చేసిన విషయాలు, ఇందులో తప్పులు ఏమైనా ఉంటే నావే, దయచేసి మన్నించండి. నాకు ఇంతే తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వాళ్ళకి ధన్యవాదాలమ్మా. వెంకట గారు చాలా చాలా ధన్యవాదాలు. మంచి పాయింట్స్ ప్రాక్టికల్ గా బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఒక్క డౌట్, ఇప్పుడు ఇలా గ్రహ యుద్ధం అన్నప్పుడు మనకి వాతావరణం మీద ఏమైనా ఉంటుంది అంటే ఈ వర్షాలు వాటి మీద ఉంటాయా? మన రామా గారు ఏమైనా చెప్తా వింటా. చెప్తారు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వచ్చి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నా. ఇది ప్లానెటరీ వార్ గురించి జస్ట్ చెప్పండి, తప్పకుండా మీరు చెప్పాలి గోపాల్ గారా. ఎందుకంటే ఇది చాలా కొన్ని ఫండమెంటల్స్ మిస్. ఇప్పుడు తలరాత మార్చలేము అని చాలా మంది ఎంత తప్పుగా అనుకుంటారో, అంటే కొన్ని గుడి కూడా ఒకటి ఉంది అక్కడ, ఒకసారి తలరాత మార్చొచ్చు అన్నమాట. సో అట్లాగే ఇదే జరుగుద్ది, ఇది జరగదు. సో కొన్ని ఫండమెంటల్స్ చాలా రాంగ్ గా అర్థం చేసుకున్నాం. ప్లానెటరీ వార్ కూడా ఒకటి. నేను అంతవరకు మాట్లాడతాను, జస్ట్ నా స్క్రీన్ షేర్ చేసి కొంచెం ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ ఈ రెండిటి యొక్క అసలు డెఫినేషన్ ఏంటి, గ్రహ యుద్ధం అంటే ఏం చెప్పారు, చాలా మంది తెలిసిన ఆస్ట్రాలజర్లు కూడా దాన్ని ఎందుకు రాంగ్ గా వాడుతున్నారు అన్నది మాత్రం, అసలు డెఫినేషన్ ఏంటి, మనం చేసేది ఏంటి, ఆ త్వరగా నేను మాట్లాడతానండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ కనిపిస్తుందండి? ఇంకా రాలేదండి. వచ్చింది. అందరికీ ఒక చిన్న మాట, గోపాల్ గారు మంచి రీసెర్చ్ చేస్తూ మంచి విషయాలు చెప్తుంటారు. మనకి జ్యోతిర్వాణిలో ఒకసారి చెప్పడం జరిగింది. వారు ఇవాళ ఉండడం మనకి మంచి అవకాశం ప్లస్ అదృష్టం కూడా. చాలా ధన్యవాదాలు గోపాల్ గారు. తర్వాత కమలాసన్ ఆయనకి గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ప్లానెటరీ వార్ అసలు డెఫినిషన్ ఏంటి, గ్రహ యుద్ధం అంటే ఏంటి, ఏం చెప్పారు, రెండు స్టారీ గ్రహాస్ మధ్య, అంటే ఎక్కువ కాంతి ఇచ్చే గ్రహాల మధ్య 1 degree ఆఫ్ అపరెంట్ లాటిట్యూడ్ అని చెప్పారండి. ఇది ముఖ్యం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, చాలా మంది ఆస్ట్రాలజర్స్ చేసేది ఏంటంటే, ప్లస్ సాఫ్ట్వేర్లు కూడా, చాలా సాఫ్ట్వేర్లు చేసేది కూడా ఎందుకంటే ఏం చేస్తాయంటే జోడియాకల్ లాంగిట్యూడ్స్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఇది తప్పు. ఇది జోడియాకల్ కాదు. ఎందుకంటే కంజంక్షన్ అండ్ ప్లానెటరీ వార్ ఇస్ అన్ అబ్జర్వేషనల్ ఫినామినా. అంటే మనకి ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని నేను ఇక్కడ విండోలోంచి చూస్తా, ఏం జరుగుతుందని చూస్తున్నాను అంటే, ఈ ప్లేస్ లో జరిగేది ప్లానెటరీ వార్ జరుగుతుంది అనుకోండి, బాగా ప్లానెట్స్
1 డిగ్రీ ఇదిలో నాకు ఇక్కడ కనిపిస్తే అది ప్లానెటరీ వార్. అంతేగాని జోడియాకల్ ఇదిలో ఉంటే కాదు. అది నేను కొంచెం టెక్నికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఉన్న టైంలో. అసలు ముందు మనం సెలెస్టియల్ స్పియర్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఉన్నది భూమి అండి. ఇక్కడ మీరు చూస్తుంది భూమి. ఈ భూమి యొక్క ఈక్వేటర్ ని సమాంతరంగా మనం పెద్ద ఒక గోళాన్ని కనుక ఊహిస్తే దాన్ని సెలెస్టియల్ స్పియర్ అన్నాం. ఈ సెలెస్టియల్ స్పియర్ ఇప్పుడు ఇట్లా తిరుగుతుంది కదా, ఇట్లా తిరుగుతున్నప్పుడు ఇక్కడ చూస్తే దీన్ని అర్త్ యొక్క నార్త్ పోల్ ని ఇక్కడ నార్త్ సెలెస్టియల్ పోల్ అన్నాం. అట్లాగే ఇక్కడ సౌత్ పోల్ నుంచి ఇట్లాగా మనం ఒక లైన్ గీస్తే ఈ స్పియర్ ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్ని సౌత్ పోల్ అన్నాం. సో ఇది సెలెస్టియల్ స్పియర్ కి సంబంధించింది. ఎందుకు ఇది ఈ సెలెస్టియల్ స్పియర్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం భూమిలో ఏం చేసాము, ఎక్కడన్నా భూమి మీద ఏ స్థానం అన్నా మనం చెప్పాలి అంటే దాన్ని చెప్పడం కోసం ఏం చేస్తాము, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వాడతాం. కానీ భూమి బయట ఉన్నది ఒక గ్రహాన్ని యొక్క పొజిషన్ లొకేషన్ మనం చెప్పాలి అంటే సెలెస్టియల్ స్పియర్ వాడతాం. ఇప్పుడు క్లాస్ లో ఒక అబ్బాయి గురించి చెప్పాలంటే ఏం చెప్తాం, వాడి టేబుల్ ఏ వరుస ఏ రో ఏ కాలంలో ఉన్నాడో చెప్తాం, వాడి సీట్ పెట్టి. అట్లాగే విత్ ఇన్ ది ఎర్త్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అవుట్ సైడ్ ది ఎర్త్ ఇట్స్ ది సెలెస్టియల్ స్పియర్. ఓకే, సింపుల్ గా చెప్తే ఇది. సో మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, నార్త్ పోల్ సెలెస్టియల్ నార్త్ పోల్, సెలెస్టియల్ సౌత్ పోల్, ఇది ఇంపార్టెంట్. ప్లస్ సెలెస్టియల్ ఈక్వేటర్, ఇది మన అర్త్ ఈక్వేటర్ అనుకుంటే దీనికి ప్యారలల్ గా ఉన్న సెలెస్టియల్ ఈక్వేటర్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇప్పుడు లోకల్ స్పేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి. లోకల్ స్పేస్ అంటే ఏంటి, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, నల్లగొండలో ఉన్నాను నేను. ఇక్కడ నాకు అనిపించేది ఈ ఫినామినా ఏంటి, దాన్ని లోకల్ స్పేస్ అంటాం. ఇప్పుడు నేను ఇక్కడ నించున్నానండి, ఇక్కడ భూమి మీద ఇక్కడ నేను హైదరాబాద్ లో ఇక్కడ నించొని ఉన్నా. నేను నించున్నప్పుడు నా హెడ్ కి స్ట్రైట్ గా ఉన్నది ఒక పాయింట్, ఇట్లా మీరు చూస్తే దాన్ని జెనిత్ అంటారు. ఆ కింద ఎర్త్ నుంచి ఇట్లా నేను నించున్నప్పుడు కిందకి ఇట్లా వెళ్తుంది చూసారా, ఆ సెలెస్టియల్ స్పేస్, దీన్ని నాడీర్ అంటారు. ఓకే, తర్వాత నేను ఇట్లా చూసి కిటికీలో దూరంగా చూస్తున్నాను, నాకు భూమి ఆకాశాలు కలిసినట్టు ఏదో ఒక గీత కనిపిస్తుంది. ఆ గీతని ఆస్ట్రోనామికల్, అదే దాన్ని హారైజన్ అంటాం. ఓకే, అదే నేను ఆస్ట్రోనామికల్ గా చూస్తే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సముద్రం దగ్గర కనిపిస్తే ఈ గీత కనిపిస్తుంది, భూమి ఆకాశం కలిసినట్టు. అట్లాగే మీరు స్పేస్ లోంచి చూస్తే మీకు కనిపించేది ఆ గీతని ఆస్ట్రోనామికల్ హారైజన్ అంటాం అన్నమాట. రైట్. సో ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం ఇక్కడ. జెనిత్ అంటే ఏంటి, నాడీర్ అంటే ఏంటి, తర్వాత ఇదే జెనిత్ అనేది ఎప్పుడు మనిషి ఎవడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో వాడి నెత్తి మీద ఉన్న స్ట్రెయిట్ పాయింట్ అండి. ఇది జెనిత్ ఈస్ నాట్ ఈక్వల్ టు నార్త్ పోల్. ఇది ఇంపార్టెంట్ అండి. జెనిత్ నార్త్ పోల్ ఒకటి కాదు, ఎందుకంటే ఇది నా జెనిత్ అవ్వచ్చు, కానీ భూమి కొంచెం టిల్ట్ గా తిరుగుతున్నప్పుడు నా నార్త్ పోల్ ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఈ ఇదిలో చూస్తే కొంచెం తెలుస్తుంది. సో ఇప్పుడు నా నార్త్ పోల్ ఇక్కడ ఉంది, నేను అబ్జర్వర్ ఇక్కడ ఉన్న అబ్జర్వర్ చూస్తున్నప్పుడు వాడి ఈస్ట్ పాయింట్ ఇది, వాడి నెత్తి మీద నుంచి ఇట్లా లేదు జెనిత్, ఇది నాటి. ఓకే, సో ఇప్పుడు ఇంకొక 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. హవర్ సర్కిల్ అంటే ఏంటి, హవర్ సర్కిల్ అంటే ఏంటంటే, ఈ నార్త్ పోల్, నార్త్ సెలెస్టియల్ పోల్ కి సౌత్ సెలెస్టియల్ పోల్ కి కలుపుతున్నట్టు మీరు కొన్ని గీతల్ని గీస్తే, ఇమాజిన్ చేస్తే, దాన్ని హవర్ సర్కిల్ అంటారు. ఎందుకు హవర్ సర్కిల్? ఒక బాడీ, ఇప్పుడు ఒక ప్లానెట్, ఒక బాడీ, ఏదో ఒక స్టార్, ఒక ప్లానెట్ ఎక్కడుంది అని మనకి చెప్పటానికి ఈ అవర్ లో ఎక్కడుంది, అది ఏ టైంలో ఎక్కడుందని చెప్పటం కోసం వాడేదే హవర్ సర్కిల్ అన్నమాట. అది నార్త్ సెలెస్టియల్ పోల్స్ ని కనెక్ట్ చేస్తే వచ్చేటటువంటి సర్కిల్స్. ఇట్లా సర్కిల్స్ మనం చాలా గీస్తే ఇట్లాగ వస్తుందండి. ఈ పోల్స్ ని గీస్తే వచ్చేది
ఇది 0 అవర్, 1 అవర్, 2 అవర్, 3 అవర్ ఇట్లాగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అవర్ సర్కిల్స్ అంటాం. అవర్ సర్కిల్స్ ని కనెక్ట్ చేసేది ఏంటంటే నార్త్ అండ్ సౌత్ పోల్స్. ఓకే, ఇంకొక సర్కిల్ ఉంది, దాన్ని వర్టికల్ సర్కిల్ అన్నాం. ఎందుకని వర్టికల్? దీనికి క్లియర్ గా చెప్తున్నాం వర్టికల్ అని, కానీ ఇక్కడ హవర్ సర్కిల్ అన్నాం. ఎందుకని? ఇది పోల్ ఖచ్చితంగా స్ట్రైట్ ఉండదు, అది భూమి యొక్క తిరిగే దాన్ని బట్టి నార్త్ పోల్ సౌత్ పోల్ మారుతుంది అనమాట. ఇది మాత్రం ఏమన్నా వర్టికల్ సర్కిల్ అన్నాం. ఎందుకని? ఎవడైతే అబ్జర్వ్ చేస్తున్నాడో వాడి నెత్తి మీద ఉంటది జెనిత్, ఆ జెనిత్ ను నాడీర్ని రెండు కలిపేటటువంటి సర్కిల్ ని ఏమన్నాం అనమాట, ఆ సర్కిల్ ని వర్టికల్ సర్కిల్ అన్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ రెండు, ఈ మెరిడియన్ ఒకటి ఉంది, అదే మెరిడియన్ మనం ఈ అవర్ సర్కిల్ వర్టికల్ సర్కిల్ ని కామన్ గా ఉన్నటువంటి ఒక సర్కిల్ ని మనం మెరిడియన్ అన్నాం. ఈ మెరిడియన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది, అంటే 90 డిగ్రీల దాంట్లో ఉండేది ఈ జెనిత్ ని. తర్వాత ఇప్పుడు అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఓకే, ఇక్కడి నుంచి చూస్తున్నాడు, వాడి నెత్తి మీద జెనిత్ ఇక్కడ ఉంది. వీడు ఈస్ట్ లో ఇట్లా చూశాడు, దూరంగా చూస్తే ఇక్కడ ఈస్ట్ పాయింట్ కనిపించింది. ఓకే, ఈ ఈస్ట్ పాయింట్ ని, ఈ జెనిత్ ని, నాడీర్ని కలిపేటటువంటి గీతని ప్రైమ్ వర్టికల్ అన్నారండి. అది ముఖ్యం. మీరు సూర్య సిద్ధాంతంలో చూస్తే ఈ ప్రైమ్ వర్టికల్ బేస్ చేసుకునే ఉంది క్యాలిక్యులేషన్స్. మనం ప్లానెటరీ వార్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వాడాల్సింది ప్రైమ్ వర్టికల్. ఇది అంత ఈజీ కాదండి కంప్యూటేషన్. అందుకనే ఏం చేశారంటే షార్ట్ కట్ కోసం దీన్ని వాడటం మానేసి మనం ఏం చెప్తున్నాం అనమాట, ఇది వాడాల్సింది, యాక్చువల్ గా వాడాల్సింది ఇది వాడట్లా. మనం ఏం చెప్తున్నాం, ప్లానెట్స్ తిరిగేటటువంటి ఎక్లిప్ట్ ని తీసుకొని ఎక్కడుందో చూసుకొని దాని డిగ్రీని 1 డిగ్రీలో ఉంటే కనుక ప్లానెటరీ వార్ అనేస్తాం. అది తప్పు. ఎందుకని? ఎక్లిప్ట్ మీద 2 ప్లానెట్స్ క్లోజ్ గా ఉన్నా, అక్కడ 1 డిగ్రీయే ఉన్నా, ప్రైమ్ వర్టికల్ లో 1 డిగ్రీ ఉండనప్పుడు ప్లానెటరీ వారు ఉండదు. అది ఫండమెంటల్ అండి. ఈ పాయింట్ అనేది చెప్దాం అనుకున్నాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ మీకు చెప్తా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ప్లానెట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ప్లానెట్ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ నుంచి మీరు ఎక్లిప్టిక్ లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఉంది. అట్లాగే ఈ ప్లానెట్ నుంచి ఇక్కడ తీస్తే మీకు ఏముంది, ఈ సపోజ్ ఈ రెండింటి మధ్య 1 డిగ్రీ ఉండొచ్చు. అప్పుడు మీరు ఏమంటారు, ప్లానెటరీ వార్ లో ఉందంటారు. కానీ ఇదే కనుక మీరు ప్రైమ్ వర్టికల్ కి చేయండి, ఇక్కడ నుంచి మీరు ప్రైమ్ వర్టికల్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి చూస్తున్నారు, మీరు ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు మీకు ఏదైతే ఇట్లా రైజ్ అవుతుందో ఈస్ట్ లో మీకు కనిపించేది ఇది. మీకు ఫస్ట్ ఇది ఆల్రెడీ ఇక్కడ ఎక్కడ కనిపించింది, ఇది ఎప్పుడో పోయింది. ఇది ఇక్కడ చూడండి, ఈ రెండిటికి మధ్య 1 డిగ్రీ లేదు, ఇక్కడ చాలా దూరం ఉంది. ఇది ముందు వెళ్ళిపోయింది, ఇది తర్వాత వచ్చింది. సో 1 డిగ్రీ లేదు. ఎక్లిప్ట్ లో 1 డిగ్రీ ఉండి ఇక్కడ 1 డిగ్రీ ఉండకపోవచ్చు. సో ఇది కాదనమాట, అంటే ప్లానెటరీ వార్ కాదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, ఇట్స్ అ స్పేస్ బేస్డ్ ప్రిన్సిపల్. అండ్ తర్వాత సన్ కి ప్లానెటరీ వార్ మనం చెప్పం. వై? బికాస్ సన్, ఇక్కడ చూడండి, యుద్ధం జరగాలంటే 2 ఒకే క్షేత్రంలో ఉండాలి, అప్పుడే కదా. కొట్టుకోవాలంటే 2 ఒకే చోట ఉండాలి, లేకపోతే కొట్టుకోలేము కదా. సన్ చుట్టూ ద ప్లానెట్స్ తిరుగుతాయి. మీరు డైమెన్షన్స్ తీసుకున్నప్పుడు అది ఉండే టెరిటరీ వేరు, ఇది ఉండే టెరిటరీ వేరు. ఈ టెరిటరీలోకి ఇది వెళ్ళదు కాబట్టి, ప్లస్ సన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని కంబషన్ అని వాడతాం, ఎందుకంటే అక్కడ వాడతాం, ఎందుకంటే టెరిటరీస్ కూడా వేరు. ఇప్పుడు మూన్ ఏంటిది, మూన్ భూమి చుట్టూ తిరుగుతుంది. అసలు భూమి యొక్క దాని యొక్క క్షేత్రం వేరు, ప్లానెట్స్ తిరిగేటటువంటి క్షేత్రం వేరు. మరి అట్లా వేరైనప్పుడు ఇంకా అసలు ఎక్కడుంది యుద్ధం అనేదే లేదు. అందుకనే చంద్రుని కూడా మనం యుద్ధంలోకి తీసుకోమన్నమాట. ఎందుకని? బికాస్ ఇట్ హ్యాస్ ద డిఫరెంట్ realm అండ్ ఫీల్డ్. సో అందుకనే సన్ మూన్ మనం చెప్పవండి, మిగతా ప్లానెట్స్ అని చెప్తాం. మార్స్ అని కొందరు చెప్తారు, కాదు, అన్ని ప్లానెట్స్ అని, విచ్ ఎవర్ ఇస్ స్టార్. తర్వాత ఇంకొకటి, దీనిలో ఎవరు గెలుస్తారు అని చెప్పడానికి కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది ఏంటంటే లోవర్ డిగ్రీస్ లో ఉన్నది విన్ అవుతుందని, కొంతమంది హయ్యర్ డిగ్రీలో విన్ అవుతుందని,
అది కూడా కాదండి. యాక్చువల్ గా చెప్పింది ఏంటంటే దానికి కొంచెం టెక్నికల్ గా ఒక ఇట్స్ అది కొంచెం ఇది. సో నేను అది టచ్ చేయను ఇక్కడ. అది దానికి ఏం చెప్పారంటే సూర్య సిద్ధాంతంలో దానికి చాలా మంచి ఇది ఉంది దానికి. ప్లస్ పరాశర దాంట్లో కూడా దానికి చెప్పిన రూల్స్ ఉన్నాయి. ఏం చెప్పారు అంటే నార్త్ వైపు ఎక్కువగా ఉన్న ప్లానెట్ విక్టరీ ఇది చేస్తుంది. తర్వాత దానికి ఇంకొక ఎగ్జంప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఎగ్జంప్షన్ ఏంటంటే ఎక్కువగా లైట్ ఉన్నది, ఎక్కువగా ప్రకాశవంతమైనది సదరన్ పార్ట్ ఆఫ్ ద అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సదరన్ పార్ట్ లో ఉన్నప్పటికీ కూడా విక్టరీ పొందినట్టు మన యుద్ధంలో చెప్తారని. దానికి అది కొంచెం ఎక్కువగా టైం తీసుకుంటది కాబట్టి నాకున్న 10 minutes నేను చెప్పలేను. సో నేను ఇక్కడతో స్టాప్ చేస్తానండి. యా, థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. గోపాల్ గారు, యాజ్ యూజువల్ గా మీరు అద్భుతాన్ని ఆవిష్కరించారు. డెక్లినేషన్ బేసిస్ మీద వెళ్ళాలి. అసలు డెక్లినేషన్ కాన్సెప్టే ఇంకా అర్థం అవ్వట్లేదు మన ఆస్ట్రాలజర్స్ కి. డెక్లినేషన్ తెలిసిందే అంటే చాలా వరకు అర్థం అవుతాయి, కానీ ఖగోళం పేపర్లో కోర్సుల్లో ఉండే పేపర్లు చదువుకోవడం తప్పిస్తే నిజంగా ప్రతి జ్యోతిష్కుడు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది లేకనే మీరు అన్నట్టుగా జరుగుతుంది. కానీ ఈ రోజు మీరు తేట తెల్లంగా గ్రహ యుద్ధానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆస్ట్రోనామికల్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా ధన్యవాదాలు సార్. మనం జ్యోతిర్వాణి రెగ్యులర్ గా మీరు వస్తున్నారో లేదో తెలియదు, కానీ మనం అందరం ఒక కాన్ఫరెన్స్ గా సెమినార్ డే పెట్టుకోబోతున్నాం వచ్చే 2-3 నెలల్లో. అప్పుడు మాత్రం తప్పకుండా మీరు ఎక్కడున్నా తప్పకుండా రావాలి. వన్ డే సెమినార్, ఫుల్ డే సెమినార్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేజన్ టుడే అండ్ గివింగ్ us సో వండర్ఫుల్ కాన్సెప్ట్ ప్రెజెంటింగ్. బేసికల్లీ చాలా చాలా ధన్యవాదాలు. ఇది వీలైతే నాకు పంపించండి, నేను పెట్టుకుంటాను. షూర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మిత్రులారా చూడండి, గోపాల్ గారు లాస్ట్ టైం కూడా మనకి అది సోలార్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ లో ఉన్నది కూడా చెప్పారు అప్పుడు మనకి. సో నైస్ ఇన్ఫర్మేషన్. ఇలాంటివి మనకి కావాలి, ఇన్ఫర్మేషన్ మనకి రావాలి, నాలెడ్జ్ రావాలి అంటే ఇలాంటివన్నీ టెక్నికల్ గా తెలియాలి. అన్ని ఉన్నాయని మనం అనుకుంటాం తప్పితే మనకు తెలుసుకోవడానికి ప్రయత్నం మనం తక్కువ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటి మనకి జ్యోతిష శాస్త్రజ్ఞులు అనాలి వీళ్ళని, అందుకోసం వాళ్ళు మనకి చెప్పితే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ తర్వాత మిత్రులు ఎవరైనా మళ్ళీ తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే దయచేసి. నమస్కారం సార్. నమస్కారం సార్, నేను షాగంటి ధనంజయన్ మాట్లాడుతున్నాను. సభకు నమస్కారం సార్. ఇప్పుడు మనకు గ్రహస్థితుల ప్రకారంగా గ్రహయుద్ధం అని అంటున్నారు. కాకపోతే ఏంది అంటే ఇందులో గురువు శత్రు రాశిలో, కుజుడు శత్రు రాశిలో ఉన్నాడు ప్రస్తుతానికి. అందులో మళ్ళీ ఇప్పుడు ఆర్మీ పరంగా కానీ ఈ యుద్ధ సన్నాహాలకు కానీ మిలిటరీకి కానీ ఇప్పుడు అంత బాగుగా ఉండే అవకాశాలు కనిపించట్లేదు సార్. అదే మనకు 14వ తారీఖు 15వ తారీఖు నుంచి భూములకు కానీ భూములకు మళ్ళీ ఇంకా సిరికి వీటికి మిలిటరీకి ఆర్మీకి కానీ ఈ భూములకు చాలా చాలా మంచి అవకాశాలు, మంచి శుభ పరిణామాలు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి సార్. ఇది గ్రహయుద్ధం అంటున్నారు. గ్రహయుద్ధంలో మళ్ళీ ఇంకా సిరికి ఉన్న గ్రహము లేని వెళ్తున్న గ్రహము అంటున్నారు. కాకపోతే అందులో ఉన్న గ్రహమే గెలిచింది అని అంటున్నారు. కాకపోతే వెళ్ళిన గ్రహము ఆ గ్రహానికి వ్యయాధిపతి అవుతున్నాడు సార్. కొద్దిగా అది ఇట్లా ఆలోచించి కొద్దిగా నాకు కొద్ది సమాధానం ఇవ్వవలసిందిగా మనవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ధనంజయ్. ఇంకా మిత్రులు ఎవరైనా? ముందుకు రండి. రామా గారు మాట్లాడతానని చేయి చూపిస్తున్నారు. మాట్లాడమనమ్మా, నాకు ఆయన కనపడండి. సార్ మీరు మ్యూట్ ఆన్ చేయండి, మ్యూట్ ఆన్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. హలో, ఏమండి వినపడుతుందా? చెప్పండి. వినపడుతుందా అండి? వినపడుతుంది. ఓకే.
యాక్చువల్గా ఈ రోజున నేను పెద్దగా ప్రిపేర్ అవ్వలేకపోయాను, కానీ నా మైండ్లో ఉన్నదాన్ని కొంచెం రికాల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. అదే చెప్తాను 4 ముక్కలు. ఇప్పుడు మన ప్లానెట్స్లో సార్ దీనికి వెళ్ళే ముందర గ్రహయుద్ధం గురించి చెప్పే ముందర డాక్టర్ కమలాకర్ శర్మ గారు గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారికి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మనలాంటి వారిని ఇంకా విద్యావంతులను చేయాలని కోరుకుంటూ సబ్జెక్ట్లోకి వెళ్తే, అసలు మనం ఈ ప్లానెట్కి కుజుడికి ఒక విశేషమైన ఇదేంటంటే వేడి. ఆ వేడి కూడా ఎలా అని చెప్తున్నారు? ఎక్యూట్ హీట్ రాదర్ దాన్ సన్. అసలు ఒక తీక్షణమైన వేడి గ్రహం. దీని నుంచి మనకి అర్థమవుతున్నది ఏమిటంటే, అంటే సూర్యుడు తాపం ఉన్నా అదంతా ఒక సీజనల్గా అలా టెంపరేచర్ పెరుగుకుంటూ తర్వాత అది మళ్ళీ తర్వాత సీజన్ నుంచి మళ్ళీ మనకి మన లాటిట్యూడ్ నుంచి అదే ఏ లాటిట్యూడ్ నుంచి ఉందో అది దూరంగా వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ మామూలు టెంపరేచర్స్ రావడం కాదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ జూపిటరు ఇది మనం గమనించామంటే చంద్రుడికి ఇప్పుడు మనం భూమికి చంద్రుడి దగ్గర ఉన్నాడు. ఆ తర్వాత దగ్గరగా ఉన్న ప్లానెటే కుజుడు. అందువలన ఇప్పుడు ఈ దీనిలో ఇప్పుడు చంద్రయానం దగ్గరికి వెళ్ళి ఎలా అయితే మనం వాటర్ ఉందా లేదా ఇలాంటివన్నీ చూస్తానికి వెళ్ళినప్పుడు సిద్ధాంతాలు ఎలా వచ్చినాయో, కుజుడిలో ఏమన్నా ఇంకేమన్నా ఉన్నాయని నెక్స్ట్ దగ్గరగా ఉన్న ఎర్త్కి దగ్గరగా ఉన్న ప్లానెట్ కుజుడు. కుజుడికి వెళ్ళి అసలు ఎలా ఉంటుంది ఏమిటి అన్నది కూడా వెళ్ళి చూడాలి అని చెప్పేసి ఇస్రో వాళ్ళు, మన ఐఎస్ఆర్ఓ వాళ్ళు రాకెట్ వేసి కొంతవరకు స్టడీస్ చేయటం జరిగింది. అది తీవ్రమైన ఇది అసలు వాటర్ ఉందా లేదా, ఎక్కడికి వెళ్ళిన ముందర మనిషి ఉండాలంటే వాటర్ ఉందా లేదా ఇలాంటివన్నీ స్టడీస్ చేయటానికి కానీ దానికి వెళ్ళటం జరిగింది. ఇంకొక విశిష్టత ఏమిటంటేనండి, ఈ కుజుడు యాక్టివ్గా ఉన్నప్పుడు ఆకాశంలో ఆ ప్రాంతాలలో అంటే ఆ రాశుల్లో కానీ ఇదేమో కానీ స్కైలో మంచి మనకి అసలు మామూలుగా స్పేస్లో ఎర్త్ నెగిటివ్గా ఉంటే నార్మల్గా స్పేస్ మనకి పాజిటివ్గా అనుకుంటారు. ఇది ఇలా జరుగుతున్నప్పుడు మనకి ఇప్పుడు ఎర్త్ ఇలా అయితే నెగిటివ్ ఉన్నప్పుడు మరి ఆకాశం స్పేస్లో మరి పాజిటివ్ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, నార్మల్గా ఉరుములతో కూడిన జల్లులు అవి కనపడవు ఇలాగ పాజిటివ్గా ఉండి కనుక ఉండే అయితే. కానీ కొన్ని యాంగిల్స్లో భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు ఈయన ఏమవుతుందంటే, ఈ స్పేస్ ఏమో నెగిటివ్గా ఉండి ఎర్త్ కొంచెం పాజిటివ్గా ఉండి విపరీతమైన మనకి ఉరుములతో, అంటే నెగిటివ్ చార్జ్ అనుకున్నాం కదండి. ఇప్పుడు స్పేస్ నెగిటివ్ అయ్యి ఎర్త్ కనుక పాజిటివ్ అయితే ఈ రివర్స్ అవటం అనమాట. ఇలాంటప్పుడు స్పేస్ నెగిటివ్గా ఉన్నప్పుడు క్లౌడ్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఆ ఎర్త్లో విపరీతమైన క్యుములో నింబస్ క్లౌడ్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మాయిశ్చర్ ఉండాలి. మాయిశ్చర్ ఉండి అంటే ఇదే కుజుడు ఒక జలతత్వపు రాశిలో జలతత్వపు ప్లానెట్కి దగ్గరగా ఉంటూ ఈయన కనుక ఇంకా మంచి ఆయనకి సూటబుల్ వేడి రాశితోటి ఉండి ఇలా ఉన్నప్పుడు విపరీతమైన లైట్నింగ్ డిశ్చార్జెస్ జరిగే అవకాశం ఉన్నది. ఇది ఒక ఫైండింగ్ అండి. అదేంటి మామూలుగా వేసవకాలం అన్నప్పుడు మనకి ఉరుములతో కూడిన జల్లులు రావడం అది కాదు, కానీ సివియర్గా ఉంటాయి, సీరియస్గా ఉంటుంది. టెంపరేచర్స్ ఎబో నార్మల్ ఉంటాయి మధ్యాహ్నం పూట, పగలపూట. సాయంత్రం అయ్యేసరికి ఏదైనా చంద్రుడు కానీ ఇంకా మన జలతత్వ రాశి కానీ జలతత్వ ప్లానెట్తో కానీ సంబంధం వచ్చినప్పుడు, అంటే ఒక ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దేర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సివియర్. అప్పుడు దాకా వేడిగా ఉంటుంది,
అందులో టెంపరేచర్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ అలా రికార్డ్ అవుతాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీను ఈ జలతత్వపు రాశిలో నుంచి కానీ జలతత్వపు ఈ ప్లానెట్స్ మూలన కానీ చంద్రుడితో ఎప్పుడన్నా ఇది వచ్చినప్పుడు ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మాయేశ్వరి వచ్చినప్పుడు సాయంత్రం పూట ఇంకా విపరీతమైన ఇది వచ్చి ఏది క్యూములోనింబస్ క్లౌడ్స్ వచ్చి అక్కడ విపరీతమైన వర్షం పడి కొండపోత వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది. ఇలాంటివి చెప్పారండి. ఈ పాజిటివ్ నెగిటివ్ స్టడీస్ చాలా చాలా రీసెర్చ్ జరుగుతున్నది. ఇదొక మెయిన్ ఒకటి పాయింట్ అండి. ఇదే తత్వంతో ఇప్పుడు మనం గురువుకి వైరము అది ఇప్పుడు మన అంతా చాలా డిస్కషన్ జరుగుతుంది కదా. ఇక్కడ వైరము అనేది ఇందాక వారు చెప్పినట్టు మనకి ఇది సైంటిఫిక్ గా ఆలోచిస్తే ఒక ఇలాంటి మరి మధ్యాహ్నం అంత వేడిగా ఉన్నది, సాయంత్రం ఇంత వర్షం ఎలా వచ్చింది అని అనుకుంటాం కదండి, ఇంత లైట్నింగ్ ఎలా వచ్చింది అని అనుకుంటాం కదా. ఇదిగో ఈ డిశ్చార్జెస్ జరుగుతాం కూడా ఎలాగంటే క్లౌడ్ ఉంటుంది, క్యూములోనింబస్ క్లౌడ్స్ లో సెల్స్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి, ఎలక్ట్రికల్ ఛార్జెస్ డెవలప్ అవుతాయి. అది ఎలా డెవలప్ అవుతాయంటే ఈ క్యూములోనింబస్ క్లౌడ్ మనకి గ్రౌండ్ ఒక 1 కిలోమీటర్ హైట్ నుంచి దాదాపు 10-12 కిలోమీటర్ల ఎత్తు వరకు క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. నల్లటి కారు మబ్బులతోటి బ్రహ్మాండమైన చాలా చాలా ఒక కొండరాయిలాగా నల్లగా కనపడుతూ ఉంటుంది. దానిలో ఛార్జెస్ డెవలప్ అయ్యి కొంత ఏరియాలోనేమో నెగిటివ్ గాను, కొంత ఏరియాలోనేమో అదే క్లౌడ్లో పాజిటివ్ గాను ఫార్మ్ అయినప్పుడు ఈ రెండుకి ఎప్పుడైతే దగ్గరగా వచ్చినాయో డిశ్చార్జెస్ మొదలవుతాయి. ఆ డిశ్చార్జే మనకి వచ్చింది లైట్నింగ్. ఆ లైట్నింగ్ ముందర లైట్ కనపడుతుంది, తర్వాత సౌండ్ వినపడుతుంది. అందుకని అసలు రెండూ కలిపి ఒకే క్లౌడ్లో ఉత్పన్నం అయినాయి ఎప్పుడైతే ఈ డిశ్చార్జ్ జరిగిందో స్పేస్లో. ఇలా జరిగినప్పుడు ఈ థండర్ స్టార్మ్స్, థండర్ క్లౌడ్స్ అని అంటాం మనం. ఈ థండర్ స్టార్మ్స్ మూలాన జనాలు చాలా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంకా మన ఇంట్లో టీవీలు ఉన్నవి కూడా మాడిపోతాయి కదా డిశ్చార్జ్ వచ్చినప్పుడు. అంత బ్రహ్మాండమైన డిశ్చార్జెస్. ఇది అంత పవర్ఫుల్ ప్లానెట్. మనం గుర్తించాల్సింది ఏంటంటే దానిలో చాలా శక్తి వస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇంకొక విధంగా పాజిటివ్ ఆస్పెక్ట్లో కానీ మనం చూసామంటే చెప్తే ఇప్పుడు ఏమవుతుందన్నమాట, ఎర్త్ నెగిటివ్ ఆల్వేస్ స్పేస్ పాజిటివ్ గాను మనకి మెయింటైన్ చేసేది ఇదిగో ఈ డిశ్చార్జెస్. మళ్ళీ ఎర్త్లోకేమో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయిపోతే ఆ స్పేస్లో మళ్ళీ పాజిటివ్ ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకా మామూలు నార్మల్ వెదర్ వస్తే అప్పుడు ఇంకా థండర్ స్టార్మ్స్ రావు. మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ రీఛార్జెస్ ఇవన్నీ జరిగితేనే. ఇది జరగడానికి ఒక కారణం ఈ కుజుడు యొక్క ప్రభావము. అది అయితే ఇదే కనుక యురేనస్ దగ్గరగా ఉంటే ఇలాగా అయితే నార్మల్గా అది కూడా చాలా గస్ట్ ఈవెంట్స్ వస్తాయి, తర్వాత డిశ్చార్జెస్ ఇంకా విపరీతంగా అవుతాయి, ఇలా అవుతుంది. కానీ జూపిటర్కి వచ్చేసరికి అది ఏ రాశిలో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మనకి అందులో అంటే ఈ కాలం అంటే నా ఉద్దేశం ఏంటంటే మన క్లైమటాలజీ కూడా మనం ఆలోచించి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో మంచి పీక్లో ఉన్నాం. ఇది మనం రాసామండి. దీనికి చూసే మనం మన ఫోర్కాస్ట్లో యాన్యువల్ వెదర్ ఫోర్కాస్ట్లో తర్వాత మనకి తప్పకుండా మంచి రెయిన్స్ ఉంటాయని, బ్రహ్మాండమైన వరదలు వస్తాయని ఇలాంటివి రాయటం కూడా జరిగింది. దీనికన్నా తర్వాత ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఈ ఎపిడమిక్స్. అంటే ఈ సీజన్లో ఎప్పుడైతే సూర్యుడికి ఏమంటే ఎప్హీలియన్, పెరిహీలియన్, ఈ పెరిహీలియన్ దగ్గర ఉన్నప్పుడు బాగా వేడి జనరేట్ అవుతుంది. అంటే సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు, ఈ గ్రహము సూర్యుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంకా వేడి ఉత్పన్నం అయ్యి భూమి మీద ఇంకా వేడి పుట్టి తర్వాత ఇదిగో ఈ జలతత్వపు రాశులు కానీ జలతత్వం మూలాన వర్షాలు పడితే విపరీతమైన వర్షాలు కూడా పడి ఎపిడమిక్స్ అంటే అంటువ్యాధులు బాగా వ్యాపించే అవకాశం ఉన్నది. ఇది కూడా చాలా బాగా కరెక్ట్గా అది చేశారండి. ఇలాగే మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ మూలాన విపరీతమైన ప్రజలు పోవటము అది కూడా జరుగుతూ ఉంటుంది. అందాక ఎందుకు అసలు యాక్సిడెంట్స్ కూడా చాలా బాగా జరుగుతాయని మీరు గమనించారా?
ఈ మంగళవారం నాడు కనుక ఈయన ఎవరు కుజుడు కనుక ఆయన మామూలుగా అగ్నితత్వపు రాశుల్లో కానీ జలతత్వపు రాశులతో లింక్ పెట్టుకున్నప్పుడు చంద్రుడితోటి వచ్చినప్పుడు విపరీతమైన యాక్సిడెంట్లు కూడా జరుగుతాయని చదివినట్టు గుర్తు నాకు. చూస్తున్నా, అదే స్టాటిస్టిక్స్ కూడా ఉందండి, స్టాటిస్టిక్స్ ఉందని చెప్తారు. ఇదన్నమాట. ఇట్లాంటివి మనం ఒక్కొక్క ప్లానెట్ వల్ల మనం స్టడీ డీప్ గా వెళ్ళి చదివితే ఇప్పుడు మనకి ఇదిగో ఈ యుద్ధాలు ఒక విధంగా అర్థం చేసుకుంటే, ఇంకో విధంగా ఇందాక చెప్పినట్టు వారు అదే మనకి ఒక ఇది ఒక విధంగా బెనిఫిట్ ఏమో. అంటే మనకు వర్షం అంత ఎండలో అసలు గాలి మంచి వేడి గాలులు వడగాల్పులు ఏమైనా ఉన్న సమయంలో సాయంత్రం పూట ఇలాంటివి అప్పుడప్పుడు కొంచెం మబ్బు తెరలు వచ్చేసేసి వర్షాలు పడటం అనేది కూడా ఒక విధంగా మేలు జరుగుతుందేమో అని. జరుగుతుందేమో కాదు, జరుగుతోంది. ఇలాంటివి కూడా చాలా జరిగినాయండి. ఇప్పుడు దీనివల్ల మనకి ఇంకా ఏ ప్లానెట్ తోటి ఎలా రియాక్ట్ అవుతుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటివి మరి మనం డీప్గా వెళ్తూ ఉంటే క్లైమటలాజికల్గా ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ మాయిశ్చర్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఛార్జెస్ డిశ్చార్జెస్ ఇవన్నీ కూడాను బ్యాలెన్స్ చేస్తోంది. మన అట్మాస్ఫియరిక్ బ్యాలెన్స్ జరుగుతోంది. ఈ విధంగా మనకి సమ్మేళనం జరగటం అనేది కూడా ఒక విధంగా ఇది రావటం మంచిది. అయితే ఇప్పుడు మీరు అన్న మార్సు మన 2 మొక్కల్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అ ప్లానెట్ ఆఫ్ acute heat, extreme when combined with other violent planets. తర్వాత warm and dry influence will be there on that. It is a resemblance of hot summers, droughts and mild winters are but of its traits. ఇది వాళ్ళు రాసుకున్న నోట్స్. దాన్ని అర్థం చేసుకుంటే ఏ ప్లానెట్స్తో కలుస్తుంది, ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, మనకి ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకుంటే చాలా. సతీష్ మాన్సూన్ కూడా మంచి థండర్స్టార్మ్సే కదా సార్, దానిలో కూడా ఇది ఉంటుంది. ఇదొకటి. సో ఈ విధంగా నేను అంటే శాటర్న్ తోటి మీరు చాలాసార్లు చెప్పారు, ఇంకా నేను అందుకని నేను ఎక్కువ చెప్పలేను. అదే అయితే విపరీతమైన వెదర్, ఎక్స్ట్రీమ్ వెదర్స్ ఇట్లాంటి వాటిలో ఉన్నాయండి. ఎక్స్ట్రీమ్ వెదర్ పాయింట్స్ మరి అవి మనం ప్రిడిక్ట్ చేయాలంటే చాలా పెద్ద బ్రహ్మాండమైన క్లూస్ దొరుకుతున్నాయి. చాలా ముందరే చెప్పడం జరుగుతోంది. ఈ సంవత్సరం అసలు థండర్స్టార్మ్స్ ఉండవు, వరదలు వస్తాయి, ఇట్లాంటివన్నీ మనం చెప్పింది వస్తున్నాయి కదండి. 80% 90% వరకు కూడా జరగటం అవుతుంది. అది అందుకని ఇంతకన్నా నేను ఇప్పుడు చెప్పలేను. తర్వాత ఇంకా మీరు ఏదైనా దొరికితే తర్వాత మనం మాట్లాడు. థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. మీకు సమయం తీసుకుని ఆరోగ్యం కొంచెం అదిగా ఉన్నా కానీ మీరు చేశారు. చాలా ధన్యవాదాలు సార్. అందరం వీఆర్ ఆల్ బ్లెస్డ్. మీరు కానీ గోపాల్ గారు కానీ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే వచ్చేయండి, లేకపోతే నేను ఎంవి శర్మ గారిని తమ అమ్మా చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభాయ నమః. ముందుగా గురువు గారికి, కమలాకర్ శర్మ గారికి పాదాభివందనాలు, జన్మదిన శుభాకాంక్షలు. ఇలా ఎన్నో జూమ్ ద్వారా కానీ డైరెక్ట్ గా కానీ మీటింగ్స్ అరేంజ్ చేస్తూ ఎన్నో మంచి విషయాలు, జ్యోతిషపరమైన విషయాలన్నింటినీ ఆయన ముఖతః ఇంకా మనకు అందించాలని, మనందరినీ కొత్త విషయాలతోటి ఆయన ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా విషయానికి వస్తే గ్రహయుద్ధం గురించి నేను కొన్ని పుస్తకాల్లో చదివినట్టు, ఇందాక సురేష్ గారు ఒక పాయింట్ చెప్పారు, 0 degrees లో అంటే నేను చదివిన దగ్గర 5 degrees లోపల ఏ 2 గ్రహాలైనా, లేకపోతే ఇంకా ఎక్కువ గ్రహాలు, ఇవి రవికి చంద్రుడికి గ్రహయుద్ధంతో సంబంధం లేదు. ఆయన మంచి పాయింట్ చెప్పారు. ఎక్లిప్ లో చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కనుక రవి చంద్రుడు యుద్ధంలో పాల్గొనడానికి అసలు అవకాశం లేదు అని పిక్చర్స్ తో సహా చూపించారు. మిగిలినవన్నీ గ్రహయుద్ధాలు అంటే అది కరెక్ట్ గా అంటే మనకి అవి ఒకటే దగ్గరికి రావు, దూరంగా ఉన్న మనకి ఇక్కడ నుంచి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి అంతే, అది ఇల్యూజన్. ఓకే, అయితే ఈ 5 degrees లోపల ఉంటే, 3 నుంచి 5 degrees లోపల ఉంటే ఒక రకం,
1 నుంచి 3 డిగ్రీల లోపల ఉంటే ఒక రకం, 2 దగ్గరగా కలిసి 1 డిగ్రీ లోపల ఉంటే ఒక రకం, టోటల్ గా 0 డిగ్రీలో 2 కలిసి ఉంటే ఒక రకం. 4 రకాలైన గ్రహ యుద్ధాలు పుస్తకంలో ఎక్కడ చదివాను. నాకు ఎగ్జాక్ట్ గా వాటి ఇవి జ్ఞాపకం లేవు. ఈసారి పుస్తకంలో చూసి అది నేను మళ్ళీ నోట్ పెడతాను గ్రూప్లను. అయితే గ్రహ యుద్ధంలో ఏం జరుగుతుంది అంటే, గ్రహాలు ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహం ఆ భావానికి ఫలితాలను ఇస్తుంది అని అసలు గ్రహ యుద్ధంలో. అయితే ఏ గ్రహం బలంగా ఉంది అని ఎలా తేల్చాలి? ఉన్న 4 గ్రహాల్లో మనకి గ్రహాల బలాబలాలు ఎలా అంచనా వేసుకోవాలని తెలుసు. షడ్బలాలు ఒకటి. అది కాకుండా రవికి దగ్గరగా ఉన్నవేవి, దూరంగా ఉన్నవేవి, ఏవి ఎక్కువ బలంగా ఉంటాయి అనేది జనరల్ గా మనందరికీ ఒక ఒపీనియన్ ఉంది కనుక దాని ప్రకారం ఏ గ్రహం బలంగా ఉంటుంది, అది ఉన్న స్థితిని బట్టి అది మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, అది ఏ నక్షత్రంలో ఉంది అంటే ఆ ఉన్న స్థితికి అది అనుకూలంగా ఉందా లేదా. 2-3 గ్రహాల దగ్గరగా వచ్చినప్పుడు ఏది బలంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, ఆ గ్రహం ఆ గ్రహ యుద్ధంలో దాని భావాలు ఆ రాశికి ఆ భావానికి సరిపడిన ఫలితాల్ని అది ఇస్తుంది. మిగిలినవన్నీ సబ్మిషన్. ఎప్పుడైనా కూడా యుద్ధంలో బలవంతులు ఎవరో వాళ్ళే గెలుస్తారు, బలహీనులు ఓడిపోతారు. అందుకే యుద్ధంలో గెలిచేది ఎప్పుడు ఒక పార్టీ. సో ఈ గెలవడంలో ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకున్నది కుజుడు గురుడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అసలు ఎప్పుడు మనం జ్యోతిషపరంగా ఏ పాయింట్ ఆలోచించినా ఆ 2 గ్రహాల మధ్య అసలు మైత్రి ఉందా లేదా. గ్రహాల మధ్య మైత్రి ఉంటే అవి ఎక్కువ అనుకూలతనిస్తాయి, అనుకూలత లేకపోతే అది దుష్ఫలితాలను ఎక్కువగా ఇస్తాయి. ఉన్న గ్రహాలు సాధారణంగా గ్రహ యుద్ధంలో పార్టిసిపేట్ చేసేవి ఏంటంటే కుజ, బుధ, గురు, శుక్ర, శని, ఈ 5 గ్రహాలు మాత్రమే గ్రహ యుద్ధంలో ఉండడానికి అవకాశం ఉంది. రాహుకేతుతో కానీ రవిచంద్రులతో కానీ సంబంధం లేదు గ్రహ యుద్ధంలో. అయితే ఇవి ఏవేవి దగ్గరగా ఉన్నాయో, 1 డిగ్రీలో ఉన్నాయో, 5 డిగ్రీల లోపల ఉన్నాయో, ఏవి ఎక్కువ దగ్గరగా ఉన్నాయో వాటి మధ్యనే ఎక్కువ పోటీ ఉంది. యుద్ధం అంటే ఏమిటి? పోటీ. ఈ పోటీ ఉంది అని మనం భావించాలి. అయితే వాటి మధ్యలో ఏవి బలంగా ఉన్నాయో అవే ఆ భావానికి సరిపడిన ఫలితాలను ఇస్తాయి. ఇప్పుడు కుజుడు గురుడు, ప్రస్తుతం ఇవాళ కుజుడు కొంచెం దూరంగా ఉన్నా, ఇంకా దగ్గరకు వస్తున్న కొద్దీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి ఆలోచిస్తే మనం, గురుడు ఏంటి? జ్ఞానం. కుజుడు ఏంటి? శక్తి, విద్యుదయస్కాంత శక్తి, వేడి. ఈ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? కొంచెం మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలండి, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఈ శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? అవసరానికంటే ఎక్కువ శక్తిని వినియోగించడం, అంటే ఏ పని చేస్తున్నామో దానికంటే ఎక్కువ శక్తిని వినియోగించడం అవసరమే. రాసేటప్పుడు గట్టిగా రాస్తే పెన్ను విరిగిపోతుంది. ఏదన్నా పగలగొట్టవలసినప్పుడు ఎక్కువగా కొడితే అవుతుంది, అద్దం మొక్క ఏదో అది విరిగిపోతుంది. సో ఎంతవరకు శక్తి కావాలో అంతవరకు వినియోగించాలి, అంతకంటే ఎక్కువ వినియోగిస్తే అది రాక్షసత్వానికి ప్రతీక అయిపోతుంది. గురువు జ్ఞానం. ఈ 2 దగ్గరగా ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఈ శక్తిని ఎలా మనం మార్చుకోవాలి అంటే, మనకి ఎవరన్నా గురువుల ద్వారా మనకు ఏర్పడిన ఒకవేళ ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందుల్ని గురువుల అడ్వైస్ ద్వారా ఎలా మనం మార్చుకోవాలి, ఎలా మనం ఆ వచ్చిన ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలి, మన శక్తిని దుర్వినియోగం చేయకుండా ఎలా దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టాలి అనేది ఒక పాయింట్ మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఊరికే జాతకపరంగా మనం చూసుకున్నాం అనుకో, ఇది మనం అంటే ఆధ్యాత్మికంగా అలా ఆలోచించుకోవాలంటే గురువు కుజుడు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ ఎంత మైత్రి ఎక్కువగా ఉంది కనుక ఈ శక్తిని జ్ఞానపరంగా మనం ఎలా తీసుకోవాలి అంటే, మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఏం చేస్తాం? ఏమీ దొరకట్లేదు, ఏమీ తోచట్లేదు, ఎవరిని అడగడానికి మొహమాటంగా ఉంది. ఎన్నో పుస్తకాలు చెప్పారు, భగవద్గీత, రామాయణము, భాగవతం ఏదో ఓపెన్ చేయండి. ఒక పుస్తకం ఓపెన్ చేయగానే ఏదో ఒక శ్లోకమో దానికి కంటెంట్ మీరుగా దొరుకుతుంది. దాన్ని బట్టి అసలు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనే దానికి మనకే ఒక డైరెక్షన్ ఇస్తుంది. అది కాకుండా మామూలుగా ఇలా జాతకపరంగా ఆలోచించాలంటే, అసలు అంటే రెగ్యులర్ గా అసలు జాతకాలు మనం ఎందుకు చూస్తున్నాం, ఈ కుజుడు ఏమిటి గురుడు ఏమిటి అని ఆలోచిస్తే, ఇప్పుడు కుజుడు గురుడు ఉన్నది
మనకి వృషభంలో ఉన్నారు. వృషభంలో ఉన్నారు అంటే గురుడికి కానీ కుజుడికి కానీ శుక్రుడితోటి అంత మైత్రేం లేదు. గురు ఉన్న నక్షత్రం బాగుంది. గురువుకి రోహిణి నక్షత్రం బాగుంది, కుజుడికి రోహిణి నక్షత్రం బాగుంది. సో ఇది మేషలగ్నం నుంచి చూసుకుంటే మేషలగ్నానికి లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు వ్యయాధిపతితో కలిసి ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటి, ఏదో ఒక తపన, ఏదో చెయ్యాలి, ఆలోచనలు వ్యర్థమైపోతున్నాయి, టైం అయిపోతుంది, ఏదన్నా చెయ్యాలి, అది కుటుంబానికి సరిపడిన ద్వితీయం కనుక కుటుంబానికి అనువైన విషయం, లేకపోతే భోజనానికి అనువైన విషయం, లేకపోతే ఏమో ఖర్చుకి అవసరమైన విషయం, దీన్ని మనం ఎలా సక్రమమైన మార్గంలో పెట్టాలి అనే ఆలోచన ఇక్కడ రావచ్చు. అదే వృషభాన్ని తీసుకుంటే లగ్నంలోనే గురువు కుజుడు, శుక్రుడితోటి అంత మైత్రి లేదు. ఈ గురువు లాభాధిపతి, కుజుడు వ్యయాధిపతి, సప్తమాధిపతి. అంటే సామాజిక విషయాలకు కానీ సప్తమం కనుక భార్యకి సంబంధించిన విషయం, భర్తకి సంబంధించిన విషయం కానీ, లాభానికి సంబంధించిన విషయం కానీ, ఇవి రెండింటి వల్ల అంటే ఇక్కడ మనం గ్రహ యుద్ధం అంటే ఏదో ఒక కాన్ఫ్లిక్ట్ అన్నమాట. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆ వచ్చిన పరిస్థితుల్ని మనం ఎలా అధిగమించి దానికి ఒక పరిష్కారాన్ని సూచించుకోవాలి అనే పాయింట్ని మనం ఆలోచించుకోవాలి. సో ఈ విధంగా ప్రతి రాశికి కూడా అసలు ఈ గురువు కుజుడు వాళ్ళు ఏ భావానికి చెందిన వాళ్ళు దేని గురించి చెప్పదలుచుకుంటారో, మనకి ఏ విధమైన విషయంలో ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు తులా లగ్నానికి మరీ ఇబ్బంది, ఎందుకంటే అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి, తృతీయ షష్టాధిపతి ఎప్పుడు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటారు. అందులో షష్టాధిపతి వచ్చి అష్టమంలో ఉంటే ఇంకా ఇబ్బందులు. సో వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో కుజుడితో కలిసి ఉన్నాడు అంటే రక్త సంబంధమైన విషయాలు కానీ, ఎందుకంటే తులా లగ్నానికి శుక్రుడికి కుజుడు పడ్డు, గురుడు పడ్డు. కుజుడు ఓ మాదిరి, గురువు మరి ఇబ్బంది. సో ఇలాగా అసలు ప్రతి రాశికి వాళ్ళు ఆ రెండు గ్రహాలకి ఈ రాశి అధిపతితోటి వీళ్ళకి మైత్రి ఉందా లేదా, వాళ్ళిద్దరూ గ్రహ యుద్ధంలో ఏం చేస్తున్నారు, ఏ రకమైన ఇబ్బందులు కలగజేస్తారు, వాటిని అధిగమించడం ఎలాగా అని మనం ఆలోచించుకోవడానికి అవసరమైన టాపిక్ ఇది. సో ఈ విధంగా ఆలోచించుకుంటూ ముందుకెళ్ళాలని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామగారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఈ గురువు కుజుడు, చాలా ధన్యవాదాలు. ఒక్క నిమిషం అండి. రామగారు చాలా మంచి అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఏంటంటే కుజుడు విద్యుదయస్కాంత శక్తి, గురుడు చంద్రుడు జల నక్షత్రంలో ఉన్నాడు. అది రాశి కూడా శుక్రుడు భూతత్వ రాశి అయినా కూడా శుక్రుడు జల గ్రహం. సో ఇక్కడ ఎపిడమిక్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు జరుగుతున్నది అదే. కొత్త వైరస్లన్నీ మళ్ళీ వచ్చేసి నేపా వైరస్, నీఫా వైరస్, జికా వైరస్, ఇవన్నీ మళ్ళీ మనం 3 ఏళ్ల క్రితం వెనక్కి 20లోకి వెళ్ళిపోతున్నామా అని భయం వేస్తోంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్లు వేసుకుని మళ్ళీ రెడీ అయిపోతున్నారు. ఏ ఊరికే ఇది ముట్టుకుంటే మీకు వైరస్ వచ్చేస్తుంది, మీకు ఏదో అంటుకుంటుంది. మహారాష్ట్రలో 10 మంది పిల్లలు చచ్చిపోయారు, కేరళలో ఇంకా ఇబ్బందులు వచ్చాయి. ఇలా ఎందుకంటే ఎక్కడ చూసినా జలప్రళయంలాగా దేశం మొత్తం వానలు, వరదలు, వీటి వల్ల ఎక్కువ వైరస్ స్ప్రెడ్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైరస్ ఏంటంటే దీనికి అసలు దెర్ ఇస్ నో డెత్ ఫర్ వైరస్. వైరస్ ఈజ్ ఓన్లీ లింక్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. అంటే లివింగ్ నాన్ లివింగ్ కి మధ్య ఒక సన్న గ్యాప్ అన్నమాట. అది జీవిలోకి వస్తే అంటే ఎక్కడైతే జీవితం లైఫ్ ఉంటుందో అందులోకి ఎంటర్ అయినప్పుడు అది యాక్టివ్ అయిపోతుంది, అందులోంచి బయటకు వెళ్ళినప్పుడు ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇంతవరకు ఏ మెడిసిన్ కూడా వైరస్ ని చంపడానికి తయారు చేయబడలేదు. వచ్చిన వ్యాక్సిన్లన్నీ ప్రొటెక్టింగ్, అంటే ఎక్కువ అవి శరీరంలోకి ప్రవేశిస్తే అవి ఇంకా పెద్దవి కాకుండా ఉండడానికి సహాయపడతాయి తప్పించి, అవి వస్తే వాటిని మన కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయి తప్పించి, అంటే ఎవరైనా వస్తే దొంగలు వస్తున్నారని ఆయుధాలు రెడీగా పెట్టుకుంటారు, అలాగా ఈ వ్యాక్సిన్లన్నీ ఆయుధాలు. అంతేగాని నిజంగానే వైరస్ ఎంటర్ అయ్యేది స్ప్రెడ్ అయిందంటే వాటిని ఎవరు రక్షించలేరు. ఎన్నో మనం
20లో చూసాం, ఓకే 21 అమ్మా, చాలు. మనం ఇంకా ముందు ఉన్నారు, ఇంకా మన పిల్లలు ఉన్నారు కాబట్టి అందుకని ఈ గ్రహ యుద్ధం డైవర్షన్ అవుతుంది. సో ఇది ప్రతి డైవర్షన్ అవుతుంది రాశికి అమ్మా. ప్రతి లగ్నానికి ఎలాగా అనేది మనం ఆలోచించుకుని పరిష్కారాన్ని అర్థం Right. చేసుకోవాలని చెప్పేసి. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ధన్యవాదాలు. కుమార్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. రవికుమార్ గారు, మీరు ఏమైనా చెప్తారా సార్? నమస్కారం సార్, నేను రవికుమార్. సభకు సభ్యులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కమలాకర్ శర్మ గారికి మా గురుముఖంగా నమస్కారము. దక్షిణామూర్తి ముఖంగా కూడా ఆయన అన్ని విధాలు మంచి జరగాలని కోరుకుంటూ సభాభ్యో నమః. సార్, ఇక్కడ ఇప్పుడు చాలా మంది చాలా మంచి పాయింట్లు చెప్పారు, కానీ ఒక చిన్న విశ్లేషణ మాత్రమే ప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఈజ్ ఓన్లీ జస్ట్ మ్యాటర్. గురుడు కుజుడు. గురుడు అగ్నితత్వ రాశి, జలతత్వ రాశి రెండిట్లో ఉంటాడు. ఓకే సార్, ఆయన లక్షణాలు ఆ విధంగా ఉంటాయి కూడా. అలాగే కుజుడు కూడా అగ్నులు, తర్వాత జలము. ఓకే సార్, నో అగ్ని కలిసిన, జలము కలిసిన వచ్చే ఫలితాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు మనం రెండోది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్, ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని నేను కామెంట్ చేయట్లేదు, నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నా. మన జ్యోతిష శాస్త్రం అనేది భూమిగా తీసుకుని సూర్యుడు చంద్రుని మనం ఒక గ్రహాలుగా పెట్టుకుని కట్న 5గురిని మనకి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనే దృష్టిలో మనం తీసుకోబడినదే జ్యోతిష శాస్త్రం నా అభిప్రాయం. నేను ఏ విధంగా కామెంట్ చేయట్లేదు. ఓకే, ఇంక ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే మన ఫలితాలు చెప్పుకోవాలి అన్నప్పుడు ఇప్పుడు గురుడు కుజుడు వాళ్ళ తత్వాలు రెండు ఒకటే, రాశిగా ఒకటే. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అంటే రేవతి అశ్విని గండాంతరం, జ్యేష్ఠ మూల గండాంతరం. అంటే ఈ గ్రహాలకి ద్విద్వాదశాలు అవుతాయి. ఒకటి గండాంతరాలుగా ఉంటాయి, 2. మూడోది ఏంటంటే వాళ్ళ నక్షత్రాలు, వాళ్ళ జల అగ్ని రూపాలు కూడా ఉన్నాయి. ఈ 6 పాయింట్స్ వల్ల వాళ్ళు ఏ రాశిలో కలిసినా ఎక్కడ ఉన్నా కూడా ఇచ్చే ఫలితాలు మనం చూస్తున్నటువంటి, అంటే మనం బేసిక్గా ఒక జ్యోతిషిగా ఎవరికి ఇచ్చే సలహాలు దీన్ని బేస్ చేసి ఇస్తే వాళ్ళు దాన్ని ప్లాన్ చేసుకోగలుగుతారు అనే అభిప్రాయంలో మీకు విన్నవిస్తున్నాను. శుభం భూయాలు. మంచిది. చాలా చాలా మంచి పాయింట్ చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. గురువు గారు ఎంవి శర్మ గారు తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. వినపడుతుంది. మొదలు పెట్టండి. సరే, నేను కూడా సంక్షిప్తంగానే చెప్తాను. ముందు కమలాకర్ శర్మ గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, శుభాశిస్తులు తెలియజేస్తూ ఆశీర్వచనాలు కూడా చేస్తున్నాను. అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు. ఇవాళ సోమనాథ్ గారు పెట్టినటువంటి టాపిక్ లో చాలా విశ్లేషణ ఉన్నది. 10 గ్రంథాలు చదివితే తప్ప చెప్పలేము. అది ఇంకొక విషయం, గ్రంథాలుగా కూడా దొరకదు. అది అట్లుండదు ఆయనది. గురుమంగళ యోగం బాగానే ఉంది. గ్రహ యుద్ధం, తర్వాత దాని స్వభావం సంబంధించింది ఏదో చెప్పి మళ్ళీ ఫలితాలు అన్నాడు. 4 ఉన్నాయి దాంట్లో. అందరూ గ్రహ యుద్ధం గురించి చెప్తున్నారు, తర్వాత దాని స్వభావం ఏదేదో చెప్తున్నారు, కానీ నా ఫలితాలు లేవు. ఆ గురుమంగళాన్ని ఎవరు అంటలేరు. సరే, ఎవరు అంటలేరు. వాస్తవంగా యోగాలలో చంద్రమంగళ యోగాల గురించి వినడం, చదవడం, చెప్పడం ఉంది, కానీ గురుమంగళ యోగం అనేది ఈ మధ్య కాలంలో మన వకరిష పాండిత్యం మీద దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ 2 గ్రహాలకు అది ద్విగ్రహ యోగంలో ఆ 2 గ్రహాల కలయిక గురించిన స్వభావం చెప్పడం జరిగింది. అయితే రేపు సరిగ్గా 30-31వ తేదీ నాడు ఇంచుమించుగా గురు చంద్ర కుజులు 3 కలుస్తున్నారు. అసలు ఇది ఏమిటి, దీని ప్రభావం ఏమిటి అనేది సరే ఇప్పటి వానికి చెప్పిన వాళ్ళంతా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. ఓకే, అసలు నేను ఇంకొక ఆలోచన చేస్తున్నా. ఈ రోజు లగాయతు కుజుడు వచ్చి 12వ తేదీన వచ్చినాడు. ఈ రోజు లగాయతు కుజుడు వృషభంలో ఉన్నంత వరకు ఎవరైనా ఏ లగ్నంలో అయినా పుడితే వాడి గతి ఏంది, వాడి భవిష్యత్ ఏందని నా ఆలోచన పోతున్నా. అది కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఏమో ప్రకృతి పరంగా ఏం జరుగుతుందనే దాన్ని చెప్పుకున్నాం. అయితే గురు కుజుల కలయిక దిగ్రహ యోగం వృషభంలో
రెండు రోజుల పాటు చంద్రుడు కూడా ముందు వెనకను ఆ కుజుడిని సమీపించో, ఆ కుజ గురువుల మధ్యనే ఉండో, ఆఖరికి గురువుని దాటేసో వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు వీళ్ళిద్దరే అవుతారు. ఈ 2 రోజులే త్రిగ్రహ యోగం ఏర్పడుతున్నది. ఈ 2 రోజులకు సరే ఆ యోగాలన్నీ కూడా నేను అంత ఫీవర్ కంజంక్షన్స్ ఎంత ఏమిటి అవన్నీ నాకు అంత విశ్లేషణ రాదు, కానీ మొత్తం మీద ఆ పరిధిలో ఉన్నారు. ఆ 30 డిగ్రీల పరిధిలో ఈ 3 గ్రహాలు ఉంటున్నాయి. 30 డిగ్రీల పరిధిలో 3 గ్రహాలు ఉంటే 3 గ్రహాల కలయిక 2.5 రోజులు ఉన్నది. మిగతా అది 2 దాదాపుగా నడుస్తున్నది. అది ఆగస్టు 26 వరకు ఉంటున్నది. అంటే ఇక్కడ కొంత శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడడమే మంచిదో ఏమో. మనకు తోచిన విధంగా మనకు తోచిన భావాలను అన్వయించి ఈ గ్రహతత్వం ఇట్లా, ఆ గ్రహతత్వం ఇట్లా అంటే అవి పుస్తకత్వాలు వచ్చి మనకి ఏ తత్వం అర్థం కాకుండా ఉంటుంది. ఇక్కడ శాస్త్ర పరిధిలో గురువు వృషభంలో మంచివాడా కాడా అనేది మొదటి ప్రశ్న ఇస్తున్నాం. ఏ లగ్నం అన్నా కానీ ఏదన్నా కానీ వృషభంలో గురు సంచారం మంచిదా కాదా? ఒకవేళ ఆ గురువు ఎవరికైనా, ఎవరి జాతక రీత్యా అయినా అది దశమమో నవమమో అయి వాడు పుట్టినవాడ ఉంటే, వాడు ఇప్పుడు ఒక ప్రధాన అధికారి సరే, ఆయన ఏ దేశానికైనా రాజు అయినా, ఎవడైనా ఒక రాజు అనుకుందాం. ఒక రాజుకు వృషభ రాశిలో గురువు ఉన్నట్టయితే ఆ గురు ప్రభావం, గురు దశ గాని ఏదే గాని వచ్చినప్పుడు అతను తన రాజ్యాన్ని విస్తరింపజేయడం, కొత్త సామ్రాజ్యాలను చేపట్టడం వాడు రాజు అయితే. అంటే ఇప్పుడు ఏమిటి, ఇక్కడ పవర్ఫుల్ అథారిటీ పొలిటికల్ గా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ కామన్ మ్యాన్ కు వాడికి ఏ బిజినెస్ పెట్టుకున్నా, ఏం చేసినా అందులో కొత్త పుంతలు తొక్కడం, బాగా వాడు ఎనార్మస్ వెల్త్ సంపాదించే యోగం ఉంటుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే ఇది ఏమిటి అంటే, నియంగా కూడా ఎవరికైనా వృషభంలో గురువు ఉండి గురు దశ నడుస్తున్నది, ఎవరికైనా వృషభంలో కుజుడు ఉండి కుజ దశ నడుస్తున్నది, వాడి ఫలితాలు కూడా, కుజుడి ఫలితం కూడా ఇంచుమించు కూడా చాలా రెస్పెక్ట్ ఫ్రమ్ ఎల్డర్స్ అండ్ ఇవన్నీ చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. చంద్రుడి ఫలితాలు కూడా విశేషంగా ఉన్నాయి. చంద్రుడు వృషభ సంచారం మంచిదే. వృషభంలో చంద్రుడు, నేను చెప్పే సంచారాల తర్వాత వృషభ చంద్రుడు యోగం మంచిదే. వృషభంలో కుజుడు మంచివాడే, వృషభంలో గురువు మంచివాడే. మరి ఈ ముగ్గురు కలిస్తే ఏమిటి? ఇక్కడ ఒక యోగం వచ్చింది. అందరు మంచివాళ్లే కలుసుకున్నారు ఆ రాశిలో. అందరు మంచివాళ్లే, అందరూ కూడా విశేషమైన కీర్తిని ఆర్జించేవారే, ధనాన్ని ఆర్జించేవారే, పేరు ప్రతిష్టలు ఆర్జించేవారే, రాజ్యాలు ఏలేవాళ్ళే, వ్యాపారాలు ఏలేవాళ్ళే, శత్రువులను జయించేవాళ్ళే, శత్రువుల మూలకంగా మిత్రుల మూలకంగా కూడా గౌరవింపబడేవాళ్లే. కానీ మరి ఈ ముగ్గురి కలయిక ఏమిటి? ఈ ముగ్గురి కలయిక త్రిగ్రహ యోగంలో ఏం చెప్తున్నాడంటే, మీ పూజ్య గుర అంటే బాగా కోరికలు గలవాడు, అంటే ఏదో సాధించాలని కోరికలు గలవాడు, పూజ్యుడు, గుణాన్విత మంచి గుణములు ఉన్నవాడు, గణిత విద్య అంటే గణిత విద్య బాగా నేర్చినవాడు. అంటే నాకెందుకు ఈ కాంబినేషన్, ది త్రిగ్రహ యోగ అండ్ ద్విగ్రహ యోగ సాఫ్ట్వేర్ రంగాలలో కొత్త ఎందుకంటే కంప్యూటరైజేషన్ అంటే అదే ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగాలలో ఏదో కొత్త యాప్స్ ఏదో ఒకటి వచ్చేట ఉన్నది. ఇదంతా కూడా విశేషంగా ఉందండి. పండితులకు పామరులకు కూడా ఈ గ్రహయోగం మంచిగానే ఉంది అని చెప్పడం నా యొక్క అభిమతం. ఇది అంటే దీని గురుమంగళయం. అయితే సామాన్యంగా గురు కుజుల కలయిక బెస్ట్, కానీ గురు కుజుల ఆస్పెక్ట్ మాత్రం మంచిది కాదు. అక్కడ భిన్నం అవుతున్నది. ఇక్కడ చంద్రుడు ఉన్నాడు కాబట్టి గురు కుజ చంద్రుడు ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ గురుమంగళ యోగమే కాకుండా చంద్రుడితో ఉన్నప్పుడు దుర్ధర యోగం అనేది ఒకటి వచ్చింది చంద్రమూలకంగా. అయితే సామాన్యంగా చంద్రుడికి అటువైపు ఇటువైపు గ్రహాలు ఉంటాయి కదా అని అంటారు. 2-12 చంద్రుడికి ఉన్నట్టయితే దుర్ధర యోగం అన్నది ఉంటుంది కదా అని అంటారు. అయితే ఇక్కడ నేనేమనుకుంటున్నా, చంద్రుడికి వైపు గురువు ఉన్నాడు, అదే కొద్ది దూరంలో చంద్రుడికి వైపు కుజుడు ఉన్నాడు, ఒక కొద్ది వైపు ఉంటుంది కదా. ఆ తర్వాత వచ్చే యోగం గురువు పక్కన చంద్రుడు వస్తే గజకేసరి, ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే ఆ యోగ ఫలితం కూడా మంచిది.
చంద్రరాశ చంద్ర యోగ ఫలితాలలో కూడా ఆ యోగం మంచిది. అంటే దిస్ బెస్ట్ కాంబినేషన్ నా దృష్టిలో. ఏది ఈ ముగ్గురు కలయిక మంచి ఫలితాలే ఉన్నది. అంటే ఇప్పుడు ఇంతమంది మిత్రులు ఏదో చెప్పారు, యుద్ధ భూమిలో కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఏమైనా రావచ్చు, కొత్త కొత్త అంశాలు, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి ఫలితాలు ఉన్నాయి. సరే రామగారు చెప్పినట్టు ఆయన జల పరిశోధనలు చేస్తాడు కాబట్టి ఏదో రాని, ఇంత వర్షం పడుతున్నది, ఇంకా చెరువులు నిండలేదయ్యా, మీ వర్షాలు ఎప్పుడు పడుతుంది ఇంకా చెప్పండి. ఆశ్రయ కార్తీక కూడా వస్తున్నది, ఎక్కడో పడ్డ దగ్గర వరదలు పోతున్నాయి, నదులు పడుతున్నాయి, కానీ అస్సాం తెలంగాణలో ఇంకా వర్షాభావమే ఉన్నదేమని అనిపిస్తున్నది. అట్లా కాబట్టి అట్లా ఏమైనా ఉండవచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ గురు కుజుల యొక్క కలయిక ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికైనా మాలతమ్మ గారికి ఏమన్నది అనుకున్నా అంటే, ఈ 12 రాసుల వాళ్ళకి ఎట్లుంటుందో ఏం కథో ఈ గురు కుజుల యోగం అంటే, ఆ యోగం ఏదైనా ఉందని, మేషానికి బాగానే ఉందండి, వృషభానికి బాగానే ఉంది, ఎంతో అంతో మిథునానికి కూడా కొంత అంత బాగుంది, బాగలేనిది ఒకటి ఈ యొక్క యోగంలో. ఇప్పుడు వేధలు, ఎవరికి వేధలు ఉన్నాయంటే ఈ ముగ్గురు కలయికకు వేధలు. ఒక మీన రాశిలో ఉన్న వాడికి శని వేధ ఉన్నది వాడి మీద. కర్కాటక రాశికి లాభంలో గురు కుజుల చంద్రులు ఉన్నప్పటికీ కూడా కేతు వేదం ఉన్నది. ఈ ఇద్దరితోటే ఆ ముగ్గురు బాధపడుతున్నారు ఇప్పుడు వేదలు ఆ వీళ్ళకి పెద్దగా ఏం లేవు. అయితే ఇంచుమించు ఫలితాలన్నీ కూడా ఈ గురు కుజుల కలయిక మేషంలో ఉన్నా మంచిదేనండి, వృషభంలో ఉన్నా మంచిదే, మిథునంలో కూడా మంచిదే, కర్కాటకంలో కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్. ఒకవేళ గురు కుజులు కర్కాటకంలో ఉంటాయి. సింహరాశిలో విశేషమైన ఫలితాలు, కన్యా రాశిలో కూడా విశేషమైన ఫలితాలు. మళ్ళీ తులారాశిలో మాత్రం యోగం తగ్గింది. గురు కుజుల కలయిక తులారాశులు ఎవరికి ఉన్నా కానీ ఆ యోగం తగ్గింది అనుకోవాలి. వృశ్చికానికి బ్రహ్మాండంగా ఉంది, ధనుస్సుకు బ్రహ్మాండంగా ఉంది, మకరానికి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది, కుంభానికి పర్సనల్ యోగా అంటే వాటికి సంబంధించిన సమస్యలు ఎక్కువ, మళ్ళీ మీనానికి బ్రహ్మాండంగా ఉన్నది యోగం. అంటే ఎవరైనా గురు కుజులు ఎప్పుడైనా ఆ రాశులలో ఉన్నట్టయితే ఆ ఫలితాలు అనుకోండి. ఇప్పుడు ఈ గురు కుజుల యోగంలో, ఈ గురుమంగళ యోగంలో సామాన్యంగా మంచి ఫలితాలే ఉంటాయని చెప్తున్నాను. ఈ యొక్క యోగ ఫలితాన్ని విశేషంగా ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైనా కుజ మహాదశలో గురంతరం కానీ, గురు మహాదశలో కుజంతరం కానీ నడుస్తున్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నా, లేదా చంద్రులో గురంతరం నడుస్తున్నా, చంద్రులో కుజంతరం నడుస్తున్నా, విదేశాలలో ఈ 3 ఎవరికైనా విదేశాలలో ఉన్నా వాళ్లకు మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు కొంత వాళ్ళ లగ్నాన్ని బట్టి, రాశిని బట్టి, గోచారాన్ని బట్టి అందేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను. దీనికి ఒక విషయం ఏంటంటే, ఈ ఫలితాలు చెప్పడంలో ఎవరికైనా కుజ మహాదశలో గురంతరం నడుస్తుంది, ఇప్పుడు గురు కుజులు వృషభంలో ఉన్నారు అనుకుంటే, ధనధాన్య సమృద్ధిశ్చ దాసీ దాస వివర్ధనం పుత్రలాభోన్నదానంచ సౌమస్యాంతర్గతే గురవు. వానికి పుత్ర ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఎవడైనా వాడు ఏ లగ్నంలో ఏదైనా ఉన్నాయి, కుజలో గురు ఎవరికైనా నడుస్తున్నప్పుడు, లేదా గురు మహాదశలో కుజంతరం నడిచే వాళ్ళు ఉన్నారు, ఈ యోగానికి వాళ్ళకి లాంటి ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరికైనా జాతకుడికి గురు మహాదశలో కుజంతరం నడుస్తున్న వాడికి దేవస్థాన గురుస్థాన రాజ్యస్థాన గతోపి వా గజా స్వఛత్ర భృత్యాపి బిరుదాప్తిష్ట వైభవం ప్రాభవం జనపూజ్యం చ దాసీ శౌర్యం సాహసమేవ చ అదైనే వదనాప్తిష్ట గురు అంతర్గతే కుజే అన్నాడు. బ్రహ్మాండంగా ఉంటుందండి. జనరల్ ఫలితాలలో గురు మహాదశలో కుజంతరము వచ్చినా రాబోతున్నా మంచి ఫలితాలే. ఈ ఇంత వృషభంలో ఉన్న ఫలితాలు విశేషంగా మనకి యాడ్ కావచ్చు, ఎందుకంటే ఈ ముగ్గురు కలయిక బాగానే ఉంది కాబట్టి. ఇక ఈ అంటే ఒక్క దుర్మార్గం ఏంటంటే, గురు కుజుల కలయిక ఒక్క దుష్ఫలితం ఉందండి. అది వచించేనా వచ్చి గురుధార రత అన్నాడు. అంటే వాడు కొద్దిగా తారాశశాంకం లాగా ఉంటుంది. వాడి జవన యోగం ఉన్నట్టయితే అదొక్క అవయోగం అనేది ఒక దగ్గర పెట్టాడు. ఒక శాస్త్రవేత్త దాన్ని అన్నాడు, గురు కుజుల కలయిక మంచిది కాదయా గురుధార రత అన్నాడు. కానీ మిగతా యోగాలన్నా మిగతా శాస్త్ర ఫలితాలన్నీ కూడా మంచిగానే ఉన్నాయి. ఒక అవయోగం ఉండవచ్చు, అంతకు మించి దాంట్లో అంత చెడు లేదు. ఇక అన్ని కూడా బాగానే ఉన్నాయి, ఇవన్నీ మంచి ఫలితాలు ఉన్నాయి. ఇవాళ విశేషంగా ఇట్లా
జ్యోతిష్ శాస్త్రం అయింది, మరి అంతరిక్ష శాస్త్రం అయింది. ఈ బాగానే ఉన్నాయి. ఇదంతా ఈ విధంగానే దీన్ని డెవలప్ చేసి కొద్దిగా నేనంటే కొద్దిగా శాస్త్రపైన నాకు ఏదో చెప్తుంటుంది. వేరే విశేషంగా చెప్పండి, మేము కూడా కొంత నేర్చుకుంటాం. అయ్యా అందరికీ మంచి ఫలితాలే ఉంటాయి దీని మూలకంగా. అయితే గోచార దిత్య కూడా మరి కన్యా రాశికి నవమ గురువు బాగానే ఉంది. గోచార ఫలితాలలో కుజుడు అసనార్థాద న్యూనం, వాడు ఎందుకో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ విశేషించి కష్టిస్తే తప్ప ఫలితాలు మంచిగా రావు. మాలతమ్మ గారు అన్నట్టు అష్టమ కుజుడు అష్టమ గురువు గోచారంలో మరి ఈ ఫలితాలు ఎట్లుంటాయో అంటే ఏమన్నా కొద్దిగా ప్రయత్నపూర్వకంగా మంచి ఫలితాలు పొందవచ్చు. ఆ కుజురాందులో ఆ ఇద్దరు కలయిక యోగంతో ఉంది కాబట్టి, విశేషంగా ఒక్కడే గురువు ఉంటే ఒక్కడే కుజుడు ఉంటే ఆ ఫలితాలలో తేడా వేరుంటుంది. కలయికతో కూడిన యోగం కాబట్టి ఇద్దరు మిత్రుల కిందనే ఉన్నారు కాబట్టి అది మరి వృశ్చిక రాశి వారికి కూడా మంచి యోగమే. అయితే ఇదంతా కూడా వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళ వృత్తులలో కొద్దిగా సాహసోపేతమైన పనులు చేయడము, బాధ్యతలు తీసుకోవడము, కొద్దిగా అశాంతిగా ఉంటారు, కానీ ఫలితాలు మంచిగానే పొందుతారు. ఇక విశేషించి ధనురాశికి గురువు బాగానే ఉన్నప్పటికీ న్యాయపరమైనటువంటి సమస్యలు, వీటి సమస్యలకు సంబంధించిన కానీ కుజుడు మాత్రం మంచి విక్టరీ, ఎనిమిస్ మీద విక్టరీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువు తప్పుడు చేయకుండా కూర్చుంటాడు, కుదురితే వదిలేస్తాడు నువ్వే చేసుకోపోని. ఇక మకరానికి వచ్చే వరకు కూడా ఇక్కడ ముఖ్యంగా మకర రాశి వారికి సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళ పెళ్లిలో లేకపోతే వాళ్ళ బాధ్యతలు లేకపోతే పిల్లలు కాలేదన్న బాధను వాటికి సంబంధించింది ఏదో ఒకటి ప్రయత్నపూర్వకంగా వాళ్ళకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇక కుంభరాశికి వచ్చే వరకు ఈ గురుకుజల ఫలితాలలో విషయంలో చూస్తే స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో మరి క్రయ విక్రయాలు మంచిగా చెడా ఏం చేయాలి, ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు, ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళిద్దరు కలయిక మూలకంగా విడిగా ఉన్న ఫలితాలు వేరు, కలయిక మూలకంగా దాంట్లో కొద్దిగా చలనం రావచ్చు. ఇక మీనరాశికి వచ్చే వరకు తోబుట్టువులకు సంబంధించి అన్నదమ్ములకు సంబంధించిన విషయాలు లేదా తన కింద పనిచేసే వాళ్ళ విషయాలు ఏదో అది కూడా కొంత ఎందుకంటే శని ఆస్పెక్ట్ కూడా ఉంది కాబట్టి కొద్దిగా సాహసంగా చేసి ఆయన కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవన్నీ గోచార రీత్యా కూడా ఇంచుమించుగా ఫలితాలు శుభుడుగా అంటే ట్రాన్సిట్ ఫలితాలు కొద్ది రోజులు కాబట్టి ఇక చంద్రునితో కూడిన ఫలితం 30-31 అనేది అబ్జర్వ్ చేయండి అందరూ, లేదా 4 రోజుల ముందు నుంచే ఈ రోజు నుంచి అబ్జర్వ్ చేద్దాం. అది ఒక 31-50 వరకు అబ్జర్వ్ చేస్తే విషయాలు ఏంటో అనేది తెలుస్తుంది. ఇవన్నీ కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. అన్ని కూడా సంపదలు ఇచ్చేటువంటి ఆ యోగం వల్ల అంటే నేను అనుకునేది ఏంటంటే ఈ వారం 10 రోజులలో కానీ 3 గ్రహాలు ఉన్నప్పుడు ఎవరైనా ఇవాళ దైవికంగా సహజంగా జన్మించిన వారి ఏదో శరీరంతో వచ్చిన వాళ్ళది అయోనికుల గురించి నేను మాట్లాడను, కానీ ఎవరైనా సహజంగా మేషలగ్నంలో జన్మించిన వాడికి ఒక ఫలితం ఉంది, వృషభ లగ్నంలో జన్మించిన వాడికి ఒక ఫలితం, ఇట్లాంటి ఫలితాలతో వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎక్కడుకుంటే అది వేరు విషయం, అది ఒక ప్రత్యేక విభాగం, అది పరిశోధన విభాగం. కాబట్టి ఉన్న సమయాన్ని కొద్ది నాకు తోచిన వరకు చెప్పాను. విశేషంగానే ఉంది ఈ రోజు. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు. మంచి మంచి విషయాలు ఈ రోజు మీరు మిగతా వాళ్ళందరూ కూడా పంచారు. అందరికీ ధన్యవాదాలు. మనం కార్యక్రమంలో చివరిగా గురువుగారు కమలాకర్ శర్మ గారిని జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆహ్వానిస్తూ వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నారు. దయచేసి అందరికీ మరొకసారి మన సెమినార్ అనుకున్నాం, దానికి సావనీర్ అనుకున్నాం. అందువల్ల దయచేసి మీకు ఏది అనిపిస్తే అది దయచేసి ఆర్టికల్స్ రాసి ఇవ్వవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. బాబాయ్ సెమినార్ గురించి మీరు చెప్తుండండి, నేను ఇప్పుడే ఇంట్లోకి చేరాను, అది ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను. 2 minutes. గురుగారు ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నారు. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఈ వచ్చే 1-2 నెలల్లో హైదరాబాద్ నగరంలో అందరం కలిసి కలుసుకునేటువంటి, ప్రత్యక్షంగా కలుసుకోవడానికి ఒక సెమినార్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. అది ఒక పూర్తి రోజు ఉంటుంది, అన్ని సదుపాయాలతో, భోజనాల సదుపాయాలతో సహా. అందరూ తప్పకుండా రావాలి. మీరు మన గ్రూప్ సభ్యులందరికీ కూడా అది ఇన్విటేషన్ ఇవ్వబడుతుంది.
ఎన్నో విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. దాంట్లో మీకు ఏ విషయం మీద ఆర్టికల్ రాయాలి అనిపిస్తే రాయండి. తర్వాత అసలు సెమినార్ కోసం ఒక సాగునీరు విషయంగా కూడా ఏదో ఒక విషయాన్ని మనం నిర్ణయిద్దామని అనుకుంటున్నాం. ఆ విషయంగానైనా కానీ కావలసింది జ్యోతిర్వాణి లాగే ఆ జ్యోతిర్వాణి అక్షర రూపంలో జ్యోతిర్వాణి కూడా కావాలి మనకి. దయచేసి అందరూ ఆ ప్రయత్నంగా చేసి మీ ఆర్టికల్స్ పంపించవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. ఆ తర్వాత పూర్తి వివరాలు మళ్ళందరితో పంచుకుంటాం. అప్పుడు అందరూ కూడా తప్పకుండా కార్యక్రమానికి విచ్చేసి ఒక మంచి ఆడిటోరియం ద్వారానే మనం చేద్దాం అనుకుంటున్నాం. అందరం కలుద్దాం. ఇన్నాళ్ల పాటు మనం జ్యోతిష్ శాస్త్ర సంబంధ విజ్ఞానాన్ని పంచుకుంటూ ఇలా ఆన్లైన్ లో పంచుకుంటున్నాం. ఆ ఒక్కరోజు అందరం మళ్ళీ ప్రత్యక్షంగా కలుసుకొని మన ఆత్మీయతని మరొక్కసారి పునరుద్ధరించుకుందాం. ఎందుకంటే ప్రత్యక్షంగా కలిస్తే వచ్చేటువంటి భావన వేరు, ఆత్మీయత భావన వేరు. మనకి ఆన్లైన్ లో కలుసుకుంటూనే ఉన్నాం, కానీ అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఆ భాగ్యాన్ని కలిగించుకోవాలని కోరుతున్నాను. అది విషయంగా కూడా ఒక ఇతివృత్తం పెట్టుకుని కూడా అనుకుంటున్నాం. ఆ ఇతివృత్తం అయితే అది వెంటనే మీకు తెలియజేస్తాను. లేకపోతే జ్యోతిష్ శాస్త్రము సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా ఒక మంచి ఆర్టికల్ రాయండి. ఎందుకంటే మనం రాసేది ఊరికే థియరీ మళ్ళీ ఏదేదో పట్టుకోవడానికి కాదు, అది సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి, నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా ఆ శాస్త్రాన్ని చెప్పాలి. ఇప్పుడు మనకి మన సురేష్ గోపాల్ గారు ఎంత రీసెర్చ్ చేసి మనకి చెప్తున్నారు చూడండి. అలాగే అనుభవంతో మన ఎంవి శర్మ గారు చెప్తున్నారు. ఇలా అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, జ్యోతిష ఆచార్యులు ఉన్నారు, జ్యోతిష విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ సెమినార్కి కావాల్సినటువంటి సావనీరికి కావాల్సినటువంటి విషయాలు తప్పకుండా రచనలు ఆర్టికల్స్ ఇమ్మని, తర్వాత మనం పెట్టుకున్న రోజు తప్పకుండా వచ్చి అందరూ కార్యక్రమంలో పాల్గొనాలని మరొకసారి కోరుతున్నాను. గురుగారు ఇప్పుడే గ్రామాంతరం నుంచి వచ్చారు, లోపలికి వస్తున్నానని చెప్పారు కదా. సో వారు వచ్చాను బాబాయ్. శుభం. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సరస్వతి స్వరూపమైనటువంటి జ్యోతిర్వాణి సభకందరికీ కూడా నమస్కారం. మీ ప్రేమ, మీ ఆత్మీయత, మీ ఆశీస్సు, మీ కరుణ ఎప్పటికీ కూడా ఇలాగే వర్తిల్లాలని నా మీద కుట్టించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, జ్యోతిర్వాణి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి మనం ప్రతి వారం నిర్వహించుకుంటూ వస్తున్నాం. సోమనాథ్ శాస్త్రి గారు విశేషమైన కృషి చేయటమే కాకుండా అసలు ఇన్ని రోజుల నుంచి మనకు ఎన్ని టాపిక్స్ మీద మనం మాట్లాడమంటే ఎంత వైవిధ్యంగా ఉన్నాయంటే అవన్నీ కూడా అసలు అవన్నీ ఒక దగ్గర పెట్టి మనం కొత్త ఆర్టికల్స్ కనుక రూపొందించేటట్టయితే అద్భుతమైనటువంటి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు తయారవుతాయి ప్రస్తుతం. అటువంటి వైవిధ్యభరితమైనటువంటి అటు సాంస్కృతికము, ఇటు ఇది ఖగోళ శాస్త్రము, ఇంకో వైపు నుంచి జ్యోతిష్ శాస్త్రం, మరొక వైపు నుంచి ధర్మశాస్త్రం. అసలు ఏ విషయాన్ని మనం వదిలిపెట్టలేదు. ఇంకా కొనసాగటానికి ఇంకో 500 టాపిక్లు అయినా కానీ మన దగ్గర రెడీగానే ఉన్నాయి. అది కాలానుగుణంగా, ప్రకృతి పరంగా, వ్యవహారానుగుణంగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాయి. ఏదేమైనా మొత్తానికి ఇటువంటి ఉత్తమమైనటువంటి జ్యోతిర్వాణిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా అనురాగాన్ని కురిపిస్తూ మీ ఉన్నటువంటి విద్యా వైదుష్యాన్ని అంతటిని కూడా చాలా మందికి, కొంతమందికి ఉంటుంది ఉన్నటువంటి భావన, అన్నీ అందరికీ చెప్తామా అండి, మేము దాచుకుంటాం కదా అనుకునే భావన మన జ్యోతిర్వాణిలో ఎవ్వరికీ లేకుండా పోటీపడి మేము ఇంకా చెప్తామని చెప్పేసి ముందరకు వచ్చే పెద్దలు ఉన్నారు. మేము కూడా ఇంకా కొంచెం పోటీ పడండి అనిపించగలిగినటువంటి మీకోసమే అసలు పెట్టింది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళ కోసం కాదు, మాట్లాడని వారి కోసమే ఇవన్నీ కూడా అని చెప్పేసి చెప్పేటువంటి మాటలు కూడా ఉన్నాయి. దయచేసి అందరినీ కూడా ఒక చక్కనైనటువంటి సమాజం వైపు, జ్యోతిష్ సమాజం వైపు తీసుకొని వెళ్ళిపోయే గొప్ప ప్రయత్నం ఇది జరుగుతూ ఉంటుంది. ఆ మార్గంలో మనం అందరం ప్రయాణం చేద్దాం. పెద్దలు గురువు గారు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పినట్టుగానే అతి త్వరలో మనం ఒక సాగునీరు వేసుకొని
దాని ఆవిష్కరణ అంటూ మనం ఇక్కడ ఒకటి ఉస్మానియాలోనూ ఇంకెక్కడనో దగ్గరలో ఉండేటటువంటి ఒక మంచి ఆడిటోరియం లోపల మనం దాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఆవిష్కరించుకుంటూ అక్కడే ఒక రోజు మొత్తం కూడా ఒక అంశం మీద కానీ లేదా వివిధ అంశాల మీద కానీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఇన్ని రోజుల నుంచి బొమ్మ రూపంలో కనిపించేటటువంటి అందరూ కూడా ఆ రోజున ప్రత్యక్షంగా కనిపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భావన లోపల అందరు ప్రిపేర్ కాండి. వచ్చే వారం లోపల మనకు టాపిక్ ఉంటే టాపిక్ డిసైడ్ చేసి చెప్తాం. అదర్వైజ్ ప్రత్యేకంగా అసలు దానికి సంబంధించిన ఒక భావన, మౌలిక భావన మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఒక ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి, లేదా గురువు దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారనుకుందాం. ఆ శిష్యుల లోపల ఒకరు దుందుడుకు స్వభావం, ఒకరు నార్మల్ స్వభావంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఆ దుందుడుకు స్వభావం ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటుంటాడంటే, ఆ ముందర పోయేటటువంటి వాడు మంచివాడు ఉన్నప్పటికీ కూడా నేను ముందరకు వెళ్తున్నాను పరిగెత్తుతూ ఉంటుంటాడు. ఈ పరిగెత్తుతూ తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు ఎప్పటికప్పుడు కూడా. ఈ కుజుడు అటువంటి వాడు. ఆ రకంగా ప్రయత్నం చేసి ముందరికి వెళ్ళిపోయి కాస్త పట్టుకొని వాడు పెద్దవాళ్ళందరూ కావాలి కానీ మిగతా వాళ్ళందరూ ఉండాలి కానీ తన గొప్పతనాన్ని ఒకసారి ఇట్లా చూపించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. మన శరీరంలో కూడా ఎముకలతో కూడుకున్నటువంటి, కండరాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అంతటిని కూడా మనలో ఒక భావన, కామభావన, క్రోధ భావన, ఇటువంటివన్నీ ప్రేరేపణ చేసేటటువంటిది ఈ కుజుడంతా కూడా. మిగిలినటువంటివన్నీ కూడా ఒక సూక్ష్మాంశాలతో కూడుకుని ఉంటే ఈయనొక్కడేమో ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఉండేటువంటి వాడు. ఆ ఎక్స్ప్రెషన్ అధికంగా ఉండటం వల్ల మిగిలిన వాళ్ళను ఈయన స్వీకరించి చెప్పటం, మిగిలిన వాళ్ళతో కలిసి ఉండే సందర్భాల్లో నేను కొంచెం ముందు అని ముందరకు వస్తూ ఉంటుంటాడు. ఆ వచ్చేటటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం ఈ గ్రహయుద్ధ భావన చూసేటట్టయితే మనకు ఒక స్పష్టమైన అధికారం, అవకాశం వస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లలు, ఒక పిల్లలు దుందుడుకు స్వభావం అంటూ గుర్తుపెట్టుకుంటే మనకు క్లారిటీ ఏర్పడుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో మనం అనేక రూపాల్లో దీన్ని ఆలోచించవచ్చు అని చెప్పేసి అని అనుకుంటూ చాలా గొప్పనైనటువంటి విషయాలన్నీ గ్రహయుద్ధం గురించి మొదటి నుంచి చివరి దాకా తీసుకొచ్చి చెప్పుకుంటూ వస్తున్నాం. పెద్దలందరూ కూడా చాలా మంచి విషయాలు మాట్లాడారు ఈరోజు. గ్రహయుద్ధం మీద ఇంత వర్క్ జరిగిందా అనిపించేటట్టుగా ఉంది వాళ్ళ. కానీ ఇక్కడ మనకు ఇంకా కూడా ఈ శని కుంభంలో ఉండటం, ఈయన కుజుడు గురుడు వృషభంలో ఉండటం అనేటటువంటిది ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ కింద మనం చూసుకోవాల్సినంత అవసరం కూడా ఉంది ఇక్కడ. ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ లో మనం చూసే సందర్భాల లోపల కూడా కొంత వ్యతిరేకత, లోపాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రెండు చెడ్డ గ్రహాలు అయితే దానికి గురుడు తోడు కావటం అనేటటువంటిది ఏంటంటే, ఇక్కడ గురుడు పాజిటివ్ గానే ఉన్నప్పటికీ కూడా గురుడు వ్యాపనానికి సంకేతం, ఆకాశతత్వానికి సంకేతం. కాబట్టి జరిగేటటువంటిది ఏదైనా ఇబ్బంది ఉండేటట్టయితే అది విస్తరింపజేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అక్కడ. అందుకని అక్కడ జరగవలసింది ఏమిటి, జరిగేది ఏమిటి అనేటప్పుడు ఆ శనితత్వం, ఆ కుజతత్వం అనేటటువంటిది స్క్వేర్ ఆస్పెక్ట్ లో వచ్చేటువంటి గుణదోషాలన్నీ కూడా అటు వాతావరణ పరంగా, ఇటు భూకంప పరంగా, అగ్నితత్వాలకు సంబంధించినటువంటి లాభ వ్యవహారాలకు సంబంధించిన అంశాలుగా ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ గమనించాలి. ఎందుకంటే అక్కడ శనేమో వాయుతత్వ గ్రహం, వాయుతత్వ రాశిలో ఉన్నాడు, ఇక్కడనేమో అగ్నితత్వ గ్రహం మనకు భూతత్వ రాశిలో ఉన్నాడు. ఆకాశతత్వంతో విస్తరింపజేసేసి అందరికీ పంపించేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. అయితే ఆలోచించాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే, ఈ వ్యక్తిగతం ఒకటి, ప్రకృతిగతం ఒకటి. వ్యక్తిగతమైన, ప్రకృతిగతమైన, వ్యక్తిగతం వైపు ఆలోచన చేస్తే ఇంతకుముందు శర్మ గారు చెప్పినట్టుగా అది మేషరాశి వాళ్ళకి కనుక అయ్యేటట్టయితే ఈ ద్వితీయంలో ఏర్పడుతున్నాయి, వృషభం అయితే లగ్నంలో వస్తున్నాయి, తృతీయం అయ్యేటట్టయితే మనకి వ్యయంలో ఉంటుంటాయి. ఇట్లా వరుసలో చూసుకుంటూ వాళ్ళకి ఏ ఏ భావాలలో ఈ గ్రహయుద్ధ భావన జరుగుతుంటుంది అనేటటువంటి దాన్ని బట్టి వారికి ఆ భావ సంబంధమైనటువంటి గుణదోషాలను గమనించడం అనేటటువంటి వ్యక్తిగతమైన భావాలు. ఇందాక అదే చెప్పారు మాతి గారు ఎవరో చెప్పారు, తులా రాశి వాళ్ళకి సంబంధించి చూసుకునేటట్టయితే అష్టమంలో వస్తారు వాళ్ళిద్దరు కూడా. అష్టమంలో ఎవరు ఉన్నారు అంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి అష్టమంలో ఉంటున్నాడు, అదేవిధంగా తృతీయాధిపతి, షష్టాధిపతి ఇట్లా అష్టమంలో కనపడుతూ ఉండటం. ఇటువంటి దోష గుణాలన్నింటినీ కూడా మనం ఒక దగ్గర వేరీస్ వేసుకునేటటువంటి తత్వం ఏర్పడుతూ అష్టమ భావంలో ఉండేటటువంటి వాళ్ళ వల్ల మూలం ఏమిటి, ఇప్పుడు మనకు ఫలితాలు చెప్పే సందర్భం లోపల మనం ఏం ఆలోచించాలంటే ఏ అధిపతి ఎక్కడ ఉన్నాడు, దేని ద్వారా ఏది సాధించబడాలి, ఇది సింపుల్ లాజిక్. పంచమాధిపతి సప్తమంలో ఉన్నాడు, ప్రేమ ద్వారా వివాహం అవుతుంది, ఇంత ఈజీగా ఆలోచించగలగాలి.
చతుర్థాధిపతి సప్తమంలో కనిపించాడు. అంటే మాతృ సంబంధమైనటువంటి వ్యవహారం అక్కడెక్కడో వైవాహిక జీవితం, సామాజిక అనుబంధాల వ్యవహారంలోనూ ఎక్కువగా ఉంటుంటాయి. ఇట్లా ఆలోచించుకోగలిగినటువంటి విధానంలో కూడా మనం సింపుల్ లాజిక్స్ పెట్టుకునేటట్టయితే మనకు ఇంకా దీంట్లో ఒక స్పష్టత ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అదే ప్రకృతిగతమయ్యేటట్టయితే భూకంపాల ఇవన్నీ ఏం జరుగుతాయి, వాతావరణం సంబంధించిన తుఫాన్లు వస్తాయా, లేకుంటే ఇంకేదైనా జల ప్రళయాలు జరుగుతూ ఉంటుంటాయా అనే విషయం మన వైపు చూసుకుంటాం. అని ఇన్ని గమనించడం అనేటటువంటిది అయి తీరటం కోసం కాదు. ఇది మనం గమనించాల్సిన ఫైనల్ విషయం. జ్యోతిష్కులైనటువంటి వాళ్ళం మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఒక వేదాంగ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం, ఒక గొప్పనైనటువంటి శాస్త్ర విధానం మీద ఉన్న కేవలం జాతకం కాదండి, ఇది జ్యోతిషం మొత్తాన్ని చూసేటువంటి విధానం. ఇంతకంటే దీంట్లో ప్రాకృతికమైనటువంటి వ్యవహారాలన్నీ కూడుకుని ఉన్నాయి, సంహితా శాస్త్రం అంతా దీంట్లో కనపడుతుంది. కాబట్టి సరే, మరి అక్కడ గ్రహం అట్లా కనపడుతుందంటే ఆ గ్రహ వ్యవహారం అంతా కూడా ఈ ప్రకృతి మీద ఎటువంటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నాయనుకుంటే, ఈ ప్రకృతి అన్నప్పుడు మనలో మాత్రం ప్రకృతి లేదా అండి? మనలో కూడా ప్రకృతి ఉంది కదా. ఏ ప్రకృతి అయితే ఈ మన చుట్టూ ఉండే ప్రకృతికి ఈక్వలెంట్ గా కనపడుతూ ఉంటుందో ఆ ప్రకృతికి మనము అడ్జస్ట్ అవుతూ ఉంటుంటాం. మన ప్రకృతికి చుట్టూ ఉన్న ప్రకృతికి మధ్య లోపల దూరం ఏర్పడిపోతూ ఉంటుంటే, వ్యత్యాసం ఏర్పడిపోతూ ఉంటుంటే మనం దానికి డీవియేట్ కాబట్టి ఇబ్బందులు గురి అవుతూ ఉంటున్నాం. ఇది అసలు సూత్రం అనేటటువంటిది. ఏ ప్రకృతి అయితే మనము బాలేదు అని చెప్పేసి అనుకోబోతున్నామంటే అక్కడ ప్రకృతే కాదు, ఇక్కడ ప్రకృతి కూడా దెబ్బతింటుంది అని. మరి మనమందరం కలిసి కామన్ గా ఒక డెసిషన్ తీసుకొని, మనకు దోషం జరుగుతుందంటే దశలు బాలేవండి, లేకుంటే గ్రహాలు బాలేవండి అనుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాం? నాయన జపం చేసుకోండి, దానం చేసుకోండి, మీ శక్తి పెంచుకోండి, ఉపాసనా మార్గం చూసుకోండి అనేటటువంటి మాటలు ఏ విధంగా చేస్తున్నాము. ఓ దేవాలయంలో పూజలు చేయండి, హోమాలు చేయండి అని చెప్పేసి ఈ విధంగానైతే వ్యక్తిగత ప్రేరేపించుకుంటున్నామో, అదేవిధంగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉంటున్నాయో అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేసే సామాజిక ప్రయోజనమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయడం మంచిది. అటు దానం చేస్తారా, ఇటు హోమం చేస్తారా, ప్రకృతికి శుద్ధత కోసం చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటూ దాన్ని మార్పులు చేసే ప్రయత్నం వైపు దృష్టి పెట్టాలి. ఆ తీవ్రత తగ్గించే వైపు దృష్టి పెట్టాలి. ఏదైనా కనుక వ్యతిరేకత ఉంటే, అనుకూలత కనుక ఉండేటట్టయితే దాన్ని మరి వింత వైపు సాగదీసుకునే ప్రయత్నం చేయాలి. మనకు పూర్వం వాతావరణ సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల రోహిణి యోగం, ఆషాఢ యోగం, స్వాతి యోగం ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఊరికి 4 వైపులా హోమగుండాలు ఏర్పాటు చేసేసి ఆ హోమాలలో ప్రత్యేకంగా ఒక వర్ణమంత్రాన్ని జపం చేసుకుంటూ అక్కడ హోమం చేసుకుంటూ ఉండేటట్టయితే, ఆ హోమ ధూమం ఆకాశానికి ఎగుస్తూ ఉండేటట్టయితే ఆ హోమ ధూమం ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ప్రకృతి లోపల ఉండేటటువంటి దుమ్మును ధూళినంతా కూడా తీసి పారేస్తే పైనుంచి వెళ్తున్నటువంటి మేఘాలను అది ఆకర్షించి, ఒక మేఘమదనం లాగా ఆకర్షించి అది ఆ ప్రదేశం లోపల వర్షాలు కురిపిస్తుంది అనేటటువంటిది మనకు సంహితా శాస్త్రాల్లో వరాహమిహిరుడు చెప్పినటువంటి మంచి మాట. మరి అటువంటి సందర్భాల్లో ఆ రకంగా జరుగుతున్నాయి అనుకునేటట్టయితే, మరి ఇప్పుడు మనము ఇటువంటి గుణమో దోషమో జరగబోతుంది ఈ గ్రహయుద్ధం ద్వారా అని చెప్పేసి ఒక ఊహలో మనం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇటువంటి మంచి పనులను మనం చేస్తే తప్పేంటి? అడ్వాన్స్ గా మనం చేసుకుంటూ ఉండటం వల్ల ఆ దోషాన్ని మనం కొంచెం తగ్గించే ఏర్పాటు ఉంటే చేయొచ్చు. ఆ గుణం ఏదైనా ఉండేటట్టయితే మన వైపు వృద్ధి పొందించుకునే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాకుండా మనకు వ్యక్తిగతంగా కనుక చూసుకునేటట్టయితే కూర్చొని మనం ఉపాసనా మార్గంలో ఉండి కొంత జపము తపము చేసుకుంటూ ఉండేటట్టయితే ఈ బలహీనతలు మన శరీరంలో మన మనసులో నుంచి తగ్గించేసి ప్రకృతికి అనుకూలంగా అలర్ట్ గా మనం ఉండేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని ఆలోచించవలసిన విధానం అంతా జ్యోతిషంలో ఏంటంటే, సమస్య ఎట్లా ఏర్పడుతుంది అని కాదు, సమస్య ఏర్పడటం విశేషం చెప్పడానికి శాస్త్రవేత్తలందరూ కూడా. కానీ శాస్త్రవేత్త అయినటువంటి వాడే జ్యోతిష్ శాస్త్రంలో దాని విముక్తిని కూడా చెప్పగలిగేటువంటి వాడు కావాలి. దానికి ఉండేటటువంటిది ఏంటంటే కామన్ ప్రేయర్, ఇండివిజువల్ ప్రేయర్. కామన్ ప్రేయర్ అనేటటువంటిది లోకానికి కాపాడుతుంటుంది. ఇండివిజువల్స్ అందరూ కలిసి చేసుకునేటట్టయితే అది కామన్ ప్రేయర్ అవుతుంది. అందరూ ఒక దగ్గర కూర్చొని చేసుకోవక్కర్లా. 120 మంది ఇక్కడ కనపడుతున్నాం, 120 మంది ప్లేసుల్లో కూర్చొని ఈ ప్రకృతి బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, నా హృదయం బాగుండాలి, నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలి అనుకునేటటువంటి ఒక సదాశయంతో మన మనస్సును నిర్మలం చేసుకుంటూ జపం చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటూ ఆ యూనివర్స్ కు కనెక్ట్ అయ్యి కనుక మనం ఉండేటట్టయితే ఆ యూనివర్స్ మనకు మన భావాలన్నీ వింటుంది. విని దానికి తగిన విధానం అంతా కూడా మనకు పాజిటివ్ గా చేసి పెడుతుంటుంది.
అందుకని ఇటువంటి సందర్భాలు ఏమైనా వచ్చాయంటే డెఫినెట్ గా మనం చేయవలసిన పని ఏమిటంటే మన మనస్సును మనకన్నా గొప్ప శక్తి అయినటువంటి యూనివర్స్ తో కలపడం అనేటటువంటిది. ఆ యూనివర్స్ తో కలపడానికి అవకాశం ఉన్నటువంటి ఇటువంటి గొప్ప సమయాలను మనం వినియోగించుకుందాం. వినియోగించుకొని ఈ సమాజం చక్కగా ఉన్నతంగా మారాలని కోరుకుంటుందాం. కేవలం స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్నటువంటి ఆలోచనలు ఉండేటటువంటి జ్యోతిష్కులు ఎవరు జ్యోతిష్కులే కారండి. లోకానికి మేలు కలిగించటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన మనస్సును రోజులో ఒక గంట సేపు అయినా కలిసి కూర్చొని చేసే ప్రయత్నం. ఆ తర్వాత చెప్పమంతా నిరంతరం మనందరం ఉద్యోగాదుల్లో వ్యవహారాదుల్లో తిరుగుతుంటాం కాబట్టి వేరెవరు వేయాలి మనస్సును పిచ్చి ఆలోచన వైపు తీసుకొని పోనీయద్దు. ఎక్కడ కూర్చున్నా రామారామ అనుకుంటే తప్పలేదు, శ్రీమాత్రే నమః అనుకుంటే తప్పలేదు. ఎవరేమనరు వాడి ఆయనే అసలేమనడు. కాబట్టి మన మనస్సును నిరంతరము ఆనందం వైపు శక్తి వైపు మార్చుకుంటూ కనుక పోయేటట్టయితే ఏదైనా లోపాలు జరగవలసిన అవసరం ఉంటే ఆ లోపాలు జరగకుండా పోతాయి. ఏవైనా గుణాలు జరగవలసి ఆగిపోయి కనుక ఉండేటట్టయితే ఆగవలసిన అవసరం లేకుండా అది మన దగ్గరికి కనకధారలు కురిపిస్తాయని చెప్పేసి మనం భావన చేద్దాం. ఇటువంటి సదాశయంతో మనం ఇటువంటి జ్యోతిర్వాణి నిర్వహించుకోవాలని చెప్పేసి ఊహించుకుంటూ రాబోయే కొద్ది రోజుల్లో మనందరం ప్రత్యక్షంగా కలవాలని చెప్పేసి అందరూ ఆ సమయంలో అందరం వీలు చేసుకుందామని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ ప్రేమకు మీ ఆత్మీయతకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు. స్వస్తి. నమస్కారం.